థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీ యొక్క ఆశ్చర్యమైనటువంటి ప్రేమను బట్టి, అత్యద్భుతమైన కృపను బట్టి, మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై లెక్కలేని స్తుతులు, స్తోత్రములు మరి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. నీ మహోన్నతమైనటువంటి కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ నామంలో ప్రభా ఈరోజు మరి సంఘంగా కూడుకోవడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రత్యేకించి ప్రభా మరి దిద్దుబాటు గురించి, కరెక్షన్ గురించి మరి మాట్లాడుకుంటున్నప్పుడు నీ కృపను మా ఎడల విస్తరింపచేయండి. మా హృదయాలలో, మా మనసులలో, మా జీవితాలలో, మా మాటలలో, మా ప్రవర్తనలో మేము ఎక్కడెక్కడ దిద్దుబాటు చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయో అవి గ్రహించడానికి కావలసినటువంటి బుద్ధిని, జ్ఞానమును, వివేచనను మాకు సమృద్ధిగా దయచేయండి ప్రభా. నువ్వు కోరుకున్నట్టుగా, నువ్వు ఆశించినట్టుగా, నీ వాక్యము మాకు బోధించినట్లుగా, నీ వాక్యము చెప్పినట్లుగా, నీ సత్యాన్ని అనుసరించి బ్రతకడానికి మరింత కృపను మా ఎడల విస్తరింపచేయండి. మీరు కృప చూపుతున్నారు కానీ ప్రభా మాలోనే విధేయత లోపం ఉంది. మేము అవిధేయత స్థితిలోనే ఇంకా కొనసాగుతున్నామేమో. మా హృదయ కాఠిన్యమో, మా పరిస్థితులను బట్టి మేము రకరకాలుగా ప్రవర్తిస్తున్నాం ప్రభా. మరి మేము రియలైజ్ అయ్యి మేము నిజంగా పశ్చాత్తాపడి నీ సన్నిధికి వచ్చి నువ్వు చెప్పినట్టుగా మేము దిద్దుబాటు చేసుకోవడానికి నీ కృపను కాంక్షిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుని, శక్తిని కూడా కోరుకుంటున్నాను ప్రభా. మీరే నడిపించి మేము పొందమని, ఎవరైతే ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి ఈ మాటలు వింటున్నారో వారందరూ హృదయాలను తాకమని యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. సో దిద్దుబాటు గురించి మనం చూశాం. కరెక్షన్ అంటే సరిగా లేని దానిని సరిచేయడము, వంకరగా ఉన్న దానిని సక్రమైనటువంటి మార్గంలోకి తీసుకురావడము. సో కరెక్షన్ అనేది మనము ఆ, ఎక్కడైతే బాగలేదో దాన్ని బాగా చేసుకోవడం, ఎక్కడైతే వంకరగా ఉందో దాన్ని చక్కగా పరచుకోవడం, ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులు సరిదిద్దుకోవడాన్ని దిద్దుబాటు అంటాం, లేదా కరెక్షన్ అంటాం. మనం నేర్చుకుంటున్నటువంటి ఇది ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఓకే, దిద్దుబాటులో మనము ఇంట్రడక్షన్ క్లాస్ అయిపోయింది. కొన్ని సినోనిమ్స్ మనము గత వారంలో చూశాం. మరి ఒక బోధకుని సైడు టీచింగ్ సినోనిమ్స్ ఏంటివి అంటే పర్యాయ పదాలు. ఒక బోధకుడు దీన్ని ఎలా తీసుకుంటాడు, బైబిల్ పరంగా ఏం చెబుతుంది బోధకుని విషయంలో అని అంటే, దిద్దుబాటు అనేదాన్ని మనం ఇన్స్ట్రక్షన్ కింద చూస్తాం. ఉపదేశం. బోధకుడు దిద్దుబాటు ఎలా చేస్తాడంటే ఒక ఉపదేశం ద్వారా చేస్తాడు. ఒక బైబిల్ బోధించేవాడు ఉపదేశం ద్వారా దిద్దుబాటు చేస్తాడు, శిక్షణ ద్వారా దిద్దుబాటు చేస్తాడు, అంటే ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా. మనకు తెలుసు, మొదటి తిమోతి 3:16లో ఉంది కదా, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతిలేఖనం ఏం చేస్తాడంటే ఉపదేశించుటకును, తప్పుదిద్దుటకును, ఖండించుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అంటున్నాడు. సో ఉపదేశకుని యొక్క బాధ్యత, దైవజనుని యొక్క బాధ్యత ఏంటంటే ఫస్ట్ ఉపదేశించడం, ఇన్స్ట్రక్ట్ చేయడం. తర్వాత ఏం చేయాలా, ఒకవేళ తప్పిపోతే అంటే ఒకవేళ సరైన విశ్వాసంలో లేకపోతే, అంటే ఏది విశ్వసించాలో బోధించాలి, దేనిని నమ్మాలో బోధించడం అనేది మరి బోధించే వ్యక్తి యొక్క, దైవజనుని యొక్క బాధ్యత. బైబిల్ ప్రకారం మనం దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు, దేన్ని విశ్వసించాలి, దేన్ని విశ్వసించకూడదు, ఏది రైట్, ఏది రాంగ్, సరైనటువంటి ఉపదేశాన్ని అందించడము. దయచేసి ఆ జోస్ నామా మ్యూట్ చేసుకోరా, అనేది అన్మ్యూట్ అయింది, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, చూడండి, సరైనటువంటి ఉపదేశాన్ని అందించాలి. అది దైవజనునిగా, దైవజ అంటే పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. ఒకవేళ ఉపదేశాన్ని మీరి ఒకవేళ తప్పుడు బోధల్ని నమ్ముతున్నారు, అనవసరమైన విషయాలు నమ్ముతున్నారు అనుకున్నప్పుడు వాటిని ఏం చేయాలంటే ఖండించాలి, తప్పుదిద్దాలి, సరి చేయాలి, సరైనటువంటి మార్గంలోకి తీసుకురావాలి. దాన్ని కరెక్షన్ అంటాం, కరెక్ట్ చేయాలి. అయినా వినకపోతే ఏం చేయాలి అంటే ఇక ఖచ్చితంగా ఖండించాలి, అటు వెళ్ళకూడదని గట్టిగా నొక్కి చెప్పాల్సి వస్తుంది. తర్వాత ఏం చేయాలి, ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, అంటే నీతి అందు శిక్ష చేయాలి. ఇది ఉపదేశకుని యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత. అసలు పర్పస్ ఆఫ్ టీచింగే అది, అంటే బోధించే ఉద్దేశం అది. ఫస్ట్ ఉపదేశించాలి, అందులో తప్పుపోతే తప్పుదిద్దాలి, తప్పిపోతే అందులో ఇంకా ఇరుక్కొని పోతే ఖండించాలి గట్టిగా. ఆ తర్వాత నీతి మార్గంలోకి వాళ్ళని
ట్రైన్ చేయాలి. ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నమాట. సో గైడెన్స్, ఈవెన్ మార్గదర్శకత్వం అంటాం. గైడెన్స్ ఒక మార్గాన్ని నిర్దేశించడం. సో ఎటువైపు వెళ్ళాలి, మీరు ఎటువైపు వెళ్తున్నారు, ఎటువైపు వెళ్ళాలి అనే మార్గనిర్దేశకత్వం చేయడం అన్నమాట. నాలుగోది అడ్వైజ్, సరైన రీతిలో సరైన సందర్భంలో సరైనటువంటి సలహా ఇవ్వడం కూడా మనం చూస్తాం. డైరెక్షన్, దిశ చూపించడం, మార్గాన్ని చూపించడం, వాక్యానుసారమైనటువంటి దారిలోకి నడిపించడం అనేది బోధకుని యొక్క బాధ్యత. అయితే ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు మరి సంఘము విధేయత చూపించాలి, లోబడాలి అనేది బైబిల్లో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం మీ అందరికీ తెలుసు. నాయకులు అనే వాళ్ళు లెక్క అప్పచెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాయచున్నారు. కాబట్టి వారి మాట విని వారికి లోబడి ఉండాలి. అంటే మీ ఆత్మల విషయం చెప్పినప్పుడు లోబడి ఉండండి, అనవసరం విషయాలు కాదు. నా వ్యక్తిగత పనులకు మీరు లోబడాల్సిన అవసరం లేదు, మేము చెప్పం కూడా అలాంటి పనులు. మీ ఆత్మలను కాసే విషయం వచ్చినప్పుడు, మీ ఆత్మలను అభివృద్ధి పరిచే విషయం వచ్చినప్పుడు, మీ ఆత్మలకు క్షేమాభివృద్ధి కలిగించే మాటలు చెబుతున్నప్పుడు, బోధ చేస్తున్నప్పుడు, మిమ్మల్ని క్రీస్తులో స్థిరపరచాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, లేదా మిమ్మల్ని క్రీస్తులో అంటే ఆయన సారూప్యతలోకి మార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు మీరు నాయకుల మాట వినాల్సిందే. అందుకే అంటాడు, వాళ్ళు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం. ఇది ఎంత భయంకరమైన విషయమో తెలుసా అండి? అంటే అన్ని సంవత్సరాలు బోధించిందంతా మీకు నిష్ప్రయోజనం అవుతుందంట దుఃఖంతో వాళ్ళు పనిచేస్తే. అందుకే దుఃఖంతో కాకుండా సంతోషంతో పని చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండాలి. మీకోసం చెప్పిన దానికి లోబడండి. ఓకే, మీ మంచి కోసం, మీ క్షేమం కోసం, మీ ఆత్మీయ అభివృద్ధి కోసం చెప్పేవాటికి మీరు లోబడి ఉండడము అనేది మనం చూస్తాం. అలాగే జెంటిల్గా, ఒకవేళ కరెక్షన్ అనేది సాఫ్ట్, జెంటిల్ సినోనోమీస్ అంటే సాఫ్ట్గా, సున్నితంగా చెప్పే పర్యాయ పదాలు ఎలా ఉంటాయంటే ఫీడ్బ్యాక్, అభిప్రాయం చెప్పడం, సూచనలు ఇవ్వడం, సజెషన్ ఇవ్వడం అంటాం, క్లారిఫికేషన్, సృష్టీకరణ లేదా స్పష్టత ఇవ్వడం, రికమెండేషన్, సలహా, సూచన అనే పదజాలలో వాడతాం. అయితే ఇది అన్ని సందర్భాల్లో వాడము. బోధకుడు ఈ ఈ ఈ విధానాన్ని అవలంబించాల్సిన సందర్భంలో ఈ విధానాన్ని అవలంబిస్తాడు. అలా ఇంతకుముందు మనము చూసిన సందర్భాలు ఏవైతే పర్యాయ పదాలు ఉన్నాయో అవి కూడా వినియోగిస్తాడు. సందర్భాన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. అలాగే మీరు కూడా ఒకరినొకరి దిద్దుబాటు చేసుకుంటున్నప్పుడు కూడా ఈ విధానాలు మారుతాయి. చిన్న వాళ్ళకు ఒక రకంగా చెప్పాలి, పెద్దవాళ్ళకు ఒక రకంగా చెప్పాలి, మీ సమాన వయస్కులకు ఒక రకంగా చెప్పాల్సి ఉంటుంది. మళ్ళీ అంత మాత్రమే కాదు, అది పాపాన్ని బట్టి, తప్పును బట్టి కూడా అది తీవ్రంగా చెప్పేదా, ఎలా చెప్పేదా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ ఒకే కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, బైబిల్ బేస్డ్ కరెక్షన్స్ టర్మ్స్ చూద్దాం. వాక్యానుసారమైన లేదా లేఖనానుసారమైనటువంటి దిద్దుబాటు పదజాలాలు, పరిశుద్ధ గ్రంథంలో వాడే ప్రత్యేక పదాలను మనం చూద్దాం. ఓకే, ఎందుకు ఈ మాటలు మనం నేర్చుకుంటున్నాం అనంటే చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి నేర్చుకుంటున్నాం. ఎందుకంటే దిద్దుబాటు లేకపోతే, కరెక్షన్ అనేది లేకపోతే మనిషి మారడండి, మనిషి మారడు. చిన్నప్పుడు మన స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తున్నప్పుడు మనకు డిక్టేషన్ చెప్పిన సందర్భాలు ఉంటాయి. డిక్టేషన్ రాస్తున్నప్పుడు వాటిని కరెక్షన్ చేసేవాళ్ళు. ఒకవేళ కరెక్షన్ చేయకపోతే ఏమవుతుందో చెప్పండి? మన జీవితాంతం మనము తప్పులే చేసుకుంటూ వెళ్తాం, అవునండి? తప్పు రాసినప్పుడు మనం డిక్టేషన్ చేయకపోతే, వాటిని సరిదిద్దకపోతే, అంటే వాటిని కరెక్షన్ చేయకపోతే, మనం రాసిన వాటిని సరిదిద్దకపోతే, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, గ్రామటికల్ మిస్టేక్స్ కానీ, వ్యాకరణ దోషాలు కానీ, మరి ఒకవేళ వాళ్ళు టీచర్ సరిదిద్దలేదనుకో, మనకి ఇప్పటికీ అన్ని పొరపాట్లే చేస్తాం, అవునా? అది ఏ విషయంలోనైనా కానీ కరెక్షన్ అనేది అన్ని విషయాలలో అవసరం. కరెక్షన్ లేకపోతే ఏమవుతారు అని అంటే, కరెక్షన్ లేని చోట ఒక మనిషి కానీ ఏ విషయంలో కూడా స్పష్టతలోకి రాడు, పరిపూర్ణతలోకి రాడు, సరైనటువంటి విషయంలో ఉండలేడు. అది సబ్జెక్ట్స్, జనరల్ సబ్జెక్ట్స్ కావచ్చు, నీ ప్రొఫెషనల్ సబ్జెక్ట్స్ కావచ్చు, లేకపోతే దైవికమైన విషయాలు కావచ్చు. కరెక్షన్ అనేది చాలా మ్యాండేటరీ, కరెక్షన్ అనేది చాలా ప్రధానమైనటువంటి విషయంగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వాడే ప్రత్యేక పదాలను ఈరోజు కొన్ని ధ్యానించుదాం. ఓకే, మొట్టమొదటి దిద్దుబాటు. దిద్దుబాటు అంటే తప్పును సరిచేయడం, మార్గంలో పెట్టడం, తప్పును సరిచేయడం, సరైనటువంటి మార్గంలోకి తీసుకురావడం. 2 తిమోతి 3:16లో మనం చూసాం అది, అవునా? ఇంతకుముందే దాన్ని నేను ఉటంకించడం కూడా జరిగింది, అంటే మెన్షన్ చేయడం జరిగింది.
సో 2 తిమోతి 3:16 ప్రకారము ఉపదేశించాలి, తప్పుదిద్దాలి, ఖండించాలి, నీతి అందు శిక్ష చేయాలి. అక్కడ ఫినిష్ అవుతుంది అది. ఉపదేశం కేవలం ఆరంభం మాత్రమే. ఉపదేశంతో నిజమైనటువంటి దిద్దుబాటు ఆగిపోదండి, కరెక్షన్ ఆగిపోదు. ఉపదేశం నుంచి ఎక్కడి వరకు రావాలంటే ఒక వ్యక్తిని నీతి అందు శిక్ష చేయు అక్కడి వరకు రావాలి వాస్తవం చెప్పాలి అని అంటే. అప్పుడే అది సరైన విధంగా ఉంటుంది. అప్పుడే కంప్లీట్ అవుతుంది, పూర్తి అవుతుంది అనమాట. కరెక్షన్ పూర్తి అవుతుంది. అది చేయనివ్వాలి. ఈవెన్ ఎవరైనా మనల్ని దిద్దుబాటు చేస్తున్నప్పుడు చేయనియాలి. విశ్వాసులు కానీ, చిన్నపిల్లలు కానీ, తల్లిదండ్రులు ఒకళ్ళు దిద్దుబాటు చేస్తే పిల్లలు చేయనివ్వాలి. నాయకులు దిద్దుబాటు చేస్తే సంఘం చేయనివ్వాలి. భర్త దిద్దుబాటు చేస్తే భార్య చేయని, అందరూ అన్ని విషయాలలో ఈ దిద్దుబాటును అంగీకరించాలి. ఎక్కడెక్కడ దిద్దుబాట్లు చేసుకోమని బైబిలు ఎవరెవరికి దిద్దుబాటు చేయమని చెబుతుందో ఆ అన్ని సందర్భాల్లో దిద్దుబాటు అనేది మనం అంగీకరించగలిగే స్థాయిలోకి రావాలి. చదువుతారా సామెతలు 10వ అధ్యాయం 17వ వచనం దయచేసి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు చదవండి, హాల్లో ఉన్న వాళ్ళు కాకుండా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు చదవండి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు అయితే అందరికీ స్పష్టంగా వినబడుతుంది. సామెతలు 10:17. అందరూ ఎవరైతే చదవాలని అందరూ సామెతల గ్రంథం తీసుకొని పెట్టుకోండి. ఉపదేశమును అంగీకరించువాడు ఉమ్. జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. ఏంటిదంట? ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. ఉపదేశం ఎవరైతే అంగీకరిస్తున్నాడో అతను మంచి జీవ మార్గంలో ఉన్నాడంట. ఆ గద్దింపును విననివాడు ఎవరంట? త్రోవ తప్పిపోతాడంట. ఈరోజు అనేకులు సరైనటువంటి విధంగా ఎందుకు లేరు? మీరు చూడండి, క్రైస్తవ ప్రపంచాన్ని తీసుకోండి. క్రైస్తవులు సరైనటువంటి అందరికంటే శ్రేష్టమైనటువంటి ఉత్తమమైన మార్గంలో జీవించడానికి పిలువబడ్డారు. మనందరిది చాలా శ్రేష్టమైన పిలుపు, పరలోక పిలుపుతో మనం పిలువబడ్డాం. ఉన్నతమైనటువంటి పిలుపుతో మనం అందరం పిలువబడ్డాం. యేసుక్రీస్తు యొక్క మార్గంలో మనం జీవించడానికి, నడవడానికి పిలువబడ్డాం. ఆ దేవుని యొక్క గుణాతిశయములను ఈ లోకానికి మన మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, మన బ్రతుకుల ద్వారా చూపించడానికి వాస్తవానికి పిలువబడ్డాం. అందుకే ఈరోజు మనం ఎందుకు తప్పిపోతున్నాం అనంటే ఈ ఉపదేశాన్ని అంగీకరించకపోవడం వల్లే తప్పిపోతున్నాం. మనము క్రీస్తుని చూపించలేకపోతున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎఫ్ఎస్సి 5:1 ఉంది. మీ అందరూ చూడండి ఒకసారి. ఎఫ్ఎస్లో రాసిన పత్రిక 5:1 అక్కడ ఏమని నేర్పిస్తుంది? మనకి ఏమని నేర్పిస్తుంది? ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి అని ఒక అద్భుతమైన ఉపదేశం ఉంది అక్కడ. పౌలు ఏమంటున్నాడు? ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎంత గొప్ప ఉపదేశం అండి అది. మనం పోలి నడుచుకోవాల్సింది ఎవరినంటే దేవుణ్ణంట స్వయంగా. యేసుక్రీస్తు కూడా మన కోసం పరిమళ వాసనగా ఉండటానికి తనను తను అప్పగించుకున్నాడంట. మనం కూడా అలాగే జీవించాలంటున్నాడు క్రీస్తుని పోలి. ఎంత అద్భుతమైనటువంటి ఉపదేశం అండి అది. అదే పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూస్తే పై వచనాలలో 23, 24 ఇవన్నీ చూస్తూ ఉంటే మనం అంటే ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకోవాలంట. మన చిత్త వృత్తి అందు నూతన పరచబడాలి. ఎంత గొప్పది ఉపదేశం అది. అంటే మన లోపల ప్రతిదినం నూతన పరచబడుతూ ఉండాలి. ప్రతిదినం ఒక నవీన స్వభావాన్ని ధరించుకుంటూ ఉండాలి. ఏమైనా కావచ్చు అది. కోపము, అసూయ, ద్వేషము, క్రోధము, కక్షలు, కలహాలు, విభేదాలు, వీటన్నిటికీ కొద్ది కొద్దిగా దూరం అవుతూ తర్వాత వచనాలు అవే ఉంటాయి మీకు. అబద్ధాలు ఆడడం మానేయడము అవన్నీ మళ్ళీ 25 నుంచి వెళ్ళి ఎఫెస్ పత్రిక 25వ వచనం నుండి చివరి 31, 32 వచనాలుగా అవే ఉంటాయి. మనం ఏమేమి మానుకోవాలని. క్రీస్తును పోలి, దేవుని పోలి నడుచుకునే విషయంలో మనిషికి ఏముండకూడదు? గొప్ప ఉపదేశం అది. కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు కదా, కక్షలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు, అసత్యాలు ఆడకూడదు ఒకరితో ఒకరు. మనము దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం క్రీస్తునందు మనం కూడా ఒకరినొకడు అన్ని విషయాలు క్షమించుకుంటూ ముందుకెళ్ళాలి. అది చాలా గొప్ప ఉపదేశం. అలా చేస్తూ ఉంటే మనం క్రీస్తులాగా మారుతూ ఉంటాం, దేవుని పోలి నడుచుకున్నట్టు అని. ఎవరైతే అది చెయ్యరో వాళ్ళు ఏం చేస్తారంటే మార్గాన్ని తప్పిపోతారంట. సరైన మార్గంలో లేరు అని అర్థం చేసుకోవాలి. ఎవరైనా కావచ్చు. సో క్రైస్తవము అనేది చాలా శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి జీవితం అన్నమాట. అది కరెక్ట్. అంటే ఏదోను తోటలో క్రైస్తవుడు ఏదైతే కోల్పోయాడో, ఏం కోల్పోయాడు? దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు. క్రియేషన్లో దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి దైవ స్వరూపాన్ని, ఆయన పోలికను మనం కోల్పోయాము. ఆ పోలికను మళ్ళీ క్రీస్తు ద్వారా మనం పొందుకోవాలంటున్నాడు ఇక్కడ. సో చూడండి, మానవుడు
సృష్టిలో ఏమైపోయాడు? పతనమైపోయాడు. పతనమైన దగ్గర నుంచి వెళ్ళి యేసుక్రీస్తు మనల్ని విమోచించాడు. విమోచించినటువంటి దగ్గర నుంచి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళాలి? నూతన సృష్టి వైపు ప్రయాణం చేయాలి కదా! అందుకే అంటాడు, నువ్వు నూతన సృష్టిగా మారాలి అంటాడు. అంటే రేపు మనము పరలోక రాజ్యంలో జీవించాలి అంటే ఈ క్రమం తప్పనిసరి. ఉం? మనం సృష్టిలో దైవ స్వరూపంలో సృష్టించబడ్డాం. అయితే మనం పతనమైపోయాము. పాపం కారణంగా పతనమైపోయాము. పతనమైపోయినటువంటి మనల్ని యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. మరి విమోచించినటువంటి మనము ఎక్కడి వరకు ప్రయాణం చేయగలగాలి అని అంటే, మనము దేవుడు మనల్ని రిస్టోర్ చేయాలనుకుంటున్నాడు. అంటే పునరుద్ధరించాలనుకుంటున్నాడు. అంటే పరలోకంలో ఇలా ఉంటే కుదరదు. పరలోకంలో మనం అందరము ఒక నూతన సృష్టిగా, ఒక కొత్త కొత్త ఆకాశంలో, కొత్త భూమిలో జీవించేటువంటి ఆ మార్గం వైపు మనం ప్రయాణం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఉపదేశంలో ఉన్నాం మనం. మరి దీన్ని తృణీకరిస్తే ఎలా అండి? ఆ? ఆ. రెండోది గద్దింపు. తప్పును చూపి మందలించడం. సామెతలు 9:8 చదువుతారా ఎవరైనా? సామెతలు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు త్వర త్వరగా చెప్పండి. అపాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గల వారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. చాలండి. ఎంత బాగుంది. అపహాసకుని గద్దించొద్దంట. అంటే హేళన చేసే వాళ్ళను. అపహాసకుడు అంటే ఏంటిది? ఆ, ఈ భలే చెప్తాడు అన్న, మంచిగా స్టేజ్ మీద కూర్చొని మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసి బాగా బైబిల్ చదివి మంచిగానే చెప్తాడు. చెప్పడానికి ఏముంది? చెప్తాడు. అలాగే చెప్తాడు. మనం వినాలా? దాన్ని పాటించాలా? మనకు అవసరమా? లేకపోతే ఇంకో రకంగా కూడా దాన్ని హేళన చేయొచ్చు. ఆ మధ్యలో ఎవరో కొంతమంది కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు గద్దించడం జరిగింది. అన్న తప్పు, ఎందుకంటే అది ఇతరులకు మంచి మాదిరి కాదు. బలహీనలు మనం చూసినప్పుడు బలహీన పడిపోతారు. క్రైస్తవంలో అది రైట్ కాదు అని గద్దించినందుకు వాళ్ళకి నచ్చలే. అది అపహాస్యం చేశారు నా ముందర. ఇంకా బాగానే ఉంది. అంటే బయట ప్రేయర్ అయిపోయాక ఆ మాటలు విన్నాను నేను. ఇక అన్న చెప్పినట్టు వింటే బాగానే ఉంది. ఇక మన జీవితం ఎక్కడ పోతుంది? ఇక మనకు సంతోషాలు ఉండవు, ఏముండవు. అంటే ఇలాంటి వాళ్ళు, అదే చిన్న అంటే సిగరెట్, మందు లాంటి అలవాటు ఉన్న వాళ్ళను ఒక సందర్భంలో గద్దించడం జరిగింది ప్రేమపూర్వకంగా. తప్పు అంటే బలహీనలకు మనము వాళ్ళు ఎక్కడో చూశారంట సంఘంలో, ఇతర వాళ్ళు ఎక్కడో వాళ్ళు అలా చేయడం చూశారన్నమాట. నాకు కంప్లైంట్ చేస్తే నేను వాక్యం ద్వారా గద్దించడం జరిగింది. చూడండి అలా గద్దిస్తున్నప్పుడు వాళ్ళు అపహాస్యం చేశారు. భలే ఉంది. ఇక అన్న చెప్పినట్టు వింటే బాగానే ఉంటుంది ఇక మనం. ఇక లైఫ్ అంతా ఇక సంతోషించినట్టే. ఉం? మాకున్న చిన్న చిన్న అలవాట్లు కూడా ఇక వదులుకొని ఇక మేము ఈ జీవితంలో సంతోషం లేకుండా, సుఖం లేకుండా, సంతృప్తి లేకుండా ఇక ఇతరుల కోసం బ్రతకాలా అన్న అపహాస్యం చేశారు. నా కళ్ళ ముందు నా చెవుల ద్వారా కూడా విన్నా నేను అపహాస్యం చేయడం. అంటే మానవుడు ఒకవేళ నిజంగా అపహాసకుడు అంటే మార్చుకోలేని, ఇష్టం లేనివాడు, అంటే అంటే ఏదైనా దిద్దుబాటు చేస్తున్నప్పుడు నాకు ఈ దిద్దుబాటు చేయకూడదు అనే స్వభావం కలిగిన వాడిని నిజంగానే అపహాస్యం చేస్తాడు. లేకపోతే ఒక సోమర్ దగ్గరికి వెళ్ళి నువ్వు పని చేసుకోమని చెప్పినావు అనుకో, ఆయనకి నచ్చదు. అవునా? నువ్వు కష్టపడి పని చేయాలంటే నచ్చదు. ఎందుకు? వాళ్ళకి దిద్దుబాటు ఇష్టం లేదు అక్కడ. అంటే అందరు కాదు, దిద్దుబాటు చేసుకున్న వాళ్ళు వెంటనే దిద్దుబాటు చేసేసుకుంటారు, దానిలో కంటిన్యూ గారు. సో మనం ఏదన్నా మంచిగా, అరే నువ్వు ఇంకా ఇంకొంచెం కష్టపడితే ఇంకా నీ జీవితం బాగుంటుంది అని అన్నాం అనుకో, నచ్చదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఇంకొంచెం కష్టపడడం ఇష్టం లేని వాళ్ళకైతే అది వెటకారంగానే ఉంటుంది. వాళ్ళు హేళనగానే తీసుకుంటారు. భలే చెప్తున్నారులే. అంటే మనం మంచి విషయాలు చెప్పినప్పుడు, వాక్యానుసారమైన విషయాలు చెప్పినప్పుడు ఉం, కొంతమంది వాటిని అంగీకరించరు అనమాట, దిద్దుబాటును అంగీకరించరు. అందుకే అంటున్నాడు, అపహాసకుని గద్దిస్తే ఏం చేస్తారంట? ద్వేషిస్తారంట. ఆ అపహాసకుని హేళన చేసే వాళ్ళను, మన మంచి మాటలను చులకనగా తీసుకునే వాళ్ళనమాట. శ్రేష్టమైనటువంటి ఉపదేశాలను, మంచి విషయాలను ఎవరైతే చులకనగా తీసుకుంటారో వాళ్ళకు మన పట్ల ఒక ద్వేషభావం పెరుగుతుంది. నాలాంటి వాడు ఎక్కువ మాట్లాడతాడు కాబట్టి, ఇప్పుడు మీకు లేని ప్రాబ్లం నాకు ఒకటి ఉంది. ఏంటో తెలుసా? మిమ్మల్ని ఎవ్వరు ద్వేషించడానికి అవకాశం లేదు. తెలుసా మీకు? ఎందుకంటే మీరు ఎవరితో సంఘంలో కానీ ఇతర క్రైస్తవులతో మీరు సహవాసం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళలో ఎవ్వరు మిమ్మల్ని ఒకరినొకరు మీరు ద్వేషించుకోవడానికి అవకాశము చాలా తక్కువ ఉంటుంది. ఉండదు, ఎక్కువ అవకాశం ఉండదు. కానీ నన్ను ఎక్కువ ద్వేషించే అవకాశం ఉంటుంది. ఎందుకు? 24 గంటలు నేను బోధిస్తూనే ఉంటాను కాబట్టి. రోజు బోధిస్తూనే ఉంటాను కాబట్టి నన్ను ద్వేషించే వారి సంఖ్య తెలియకుండానే పెరుగుతుంది. ఎందుకు అని అంటే నచ్చదన్నమాట చాలామందికి. ఓ అన్న ఇలా చెప్తాడు, అలా ఉండమంటాడు, ఇలా ఉండమంటాడు అంటే అపహాసకులు ఉంటే ఖచ్చితంగా ద్వేషిస్తారు. కానీ జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంట? నన్ను ప్రేమిస్తాడంట. అంటే ఎవరిని? గద్దించే వాళ్ళని, నాలాంటి వాళ్ళని. మీలో ఉంటే మీలో ఉంటే మిమ్మల్ని. అంటే ఎవరైతే జ్ఞానాన్ని ఉపదేశిస్తారో వాళ్ళని ప్రేమిస్తారంట. ఎవరు? జ్ఞానం కలిగిన వాడు ప్రేమిస్తాడు, అపహాసకుడేమో ద్వేషిస్తాడు.
అందుకే ఎవరిని గద్దించాలి, ఎవరిని గద్దించకూడదు కూడా మనకు వివేచన ఇస్తుంది బైబిల్. అందుకే అపహాసకుల జోలికి ఎప్పటి కూడా వెళ్ళకూడదు. మనం ఎవరైనా తప్పు తీయడానికి వెళ్తే మనల్ని ఎదురు తిరిగి మనల్ని పాయింట్అవుట్ చేసినాం ఏం మాట్లాడతాం అక్కడ, ఒకవేళ కోపం ఒక మాట అని అంతకు మించి ఇంకా మనం సైలెంట్ కావాల్సిందే. దాన్ని ప్రొలాంగ్ చేయలేం. ఇంకా అక్కడ బుద్ధి చెప్పినా మందలించినా దానికి అర్థం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ద్వేషిస్తారు కాబట్టి. ఆడ ద్వేషాన్ని తీసుకొని ఇంకా సైలెంట్ అయిపోవాల్సిందే. అక్కడ మనము ఏం చేయడానికి ఉండదు. ఇంకా అక్కడ సరిదిద్దు, గద్దింపు, దిద్దుబాటు అనేది చేయలేం ఇక్కడ అపహాసకుల దగ్గర. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పినా మనం ఏదో వాళ్ళకి వ్యతిరేకంగా చెప్తున్నామని అనుకుంటారు. లేకపోతే వాళ్ళకి నచ్చదు ఇంకా. అక్కడ ఏం ప్రయోగించినా ప్రయోజనం లేదు. ఒకవేళ ఏదో మన కోపంలో ఒక మాట అన్నా కూడా ఇంకా వెనక్కి తీసుకొని వెనక్కి రావాల్సిందే, దాన్ని ప్రొలాంగ్ చేయకుండా. సో ఇలా ఉంటదన్నమాట. అందుకే గద్దింపు ఏం చేస్తుంది అని అంటే, జ్ఞానం కలిగిన వానికి అది ప్రేమను పుట్టిస్తే, గద్దించే వాని పట్ల ప్రేమను పుట్టిస్తే, అపహాసకులు ఏందంటే అదే వ్యక్తి పట్ల ద్వేషం పుట్టి ఆ వ్యక్తి లోపల లోపాలను వెతుకుతూ ఉంటాడు అనమాట. అపహాసకునికి ఏంటి అని అంటే ఒక మంచి విషయాన్ని అనుభవించుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి గద్దించినటువంటి వ్యక్తిని సరిదిద్దాలనుకున్న వ్యక్తి లోపల లోపాలన్నీ వెతుకుతూ ఉంటారు. ఇక ఎక్కడెక్కడ వెతుకుతారంటే ఇంకా విచిత్రమైన విషయాలు కూడా వెతుకుతారు. అంటే కూర్చుంటప్పుడు ఎలా కూర్చుంటున్నాడు, ఇంట్లోకి వచ్చినప్పుడు చెప్పులు వేసుకొని వస్తున్నాడు, తినేటప్పుడు ఎలా తింటున్నాడు, ఎక్కడ తింటున్నాడు, ఇవన్నీ పాయింట్అవుట్ చేస్తారు అనమాట. ఇంకా అలాగే ఏంటి అంటే నన్ను గద్దిస్తాడా, నీ లోపల నేను చూస్తాను చూడు నీకు ఎన్ని లోపాలు ఉన్నాయని, ఇలాంటివి అనమాట. ఇది అపహాసకుని యొక్క లక్షణం. జ్ఞాని అలా చేయడు. నాకు ఇప్పుడు నేను విన్నాను అనుకోండి, ఎవరు సోషల్ మీడియాలో ఒక ముఖం తెలియనోడు ఏదన్నా హెచ్చరిక మాట అంటే ఆ వ్యక్తి గురించి నాకు తెలియదు, నేను ఆ వ్యక్తి గురించి ఆలోచించాను. అది నా జీవితంలో అరే నిజమే కదా, అయితే అది నిజమే కదా అనుకుంటాను. నిజమే కదా అనుకొని ఏం చేస్తాను, నేను దాన్ని అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అంతేగాని అబ్బా నీ లోపల లోపాలు లేవా అని అంటే అది ఎప్పటికీ మారం జీవితంలో. ఎందుకంటే ఎవరు మారరు అని అంటే ఎదుటి వ్యక్తిలో లోపాలు కనిపెట్టేవాడు ఎప్పటి కూడా మారడండి. ఉం? బోధ వేరు. బ్రతుకులో లోపాలు వెతికినవాడు ఇక బోధను వినలేడు. బోధలో లోపాలు కనిపిస్తే శ్రేష్టమైన బోధను మనము వివేచించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చదువుతారా సామెతలు 15:31. జీవార్థమైన జీవార్థమైన ఉపదేశమును ఉపదేశం అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. ఏంటిదంట, జీవార్థమైనటువంటి ఉపదేశాన్ని అంగీకరించేవానికి ఎవరి సహవాసం దొరుకుతుందంట? బాగుంది కదా, జ్ఞానుల సహవాసం దొరుకుతుంది. ఎంత బాగుంటుందండి. అంటే ఉపదేశాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి జ్ఞానులతో సహవాసం చేస్తారు, దొరుకుతుంది. ఎందుకంటే జ్ఞానితోనే సహవాసం చేయాలనుకుంటాడు, అవునా అండి? ఇంకెక్కువ పెరుగుతుంది ఆ సహవాసం. మన సమయాన్ని నిజంగా నువ్వు జీవార్థమైన ఉపవాసం కోరుకుంటే నీకంటే ఆ, ఎక్కువ అవగాహన, ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులతో నువ్వు సహవాసం చేయాలనుకుంటావు. లేదు అంటే నీకంటే తక్కువ కేడర్లో, నీకంటే తక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తులతోనే నువ్వు ఆగిపోతావు. అందుకే అక్కడ నీ జ్ఞానం కూడా అభివృద్ధి చెందదు, అక్కడ నీ ఉపదేశం కూడా అభివృద్ధి చెందదు. చాలామంది చేస్తున్నటువంటి ఇదొక పొరపాటు అన్నమాట. ఓకే, సామెతలు 27 కూడా 5 చదువుతారా ఎవరైనా? లోలోపల గద్దించుట కంటే బహిరంగముగా లోలోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. ఏమంటున్నాడు ఇక్కడ? లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు. ఇది చాలా మంది క్రైస్తవులకు అలవాటు లేనటువంటి విషయం, అవునా అండి? నిజం చెప్పండి, చాలా మంది క్రైస్తవులు మన కళ్ళ ముందు ఎవరైనా తప్పు చేసినా లోపల ప్రేమిస్తారు కానీ బహిరంగంగా గద్దిస్తారా అండి ఎవరైనా? నిజం చెప్పండి. లేదన్నా గద్దించం. ఎందుకు? మీకు ప్రాబ్లం ఏంటి అంటే ఎదుటి వ్యక్తి బాగుపడడం కంటే మీ యొక్క మీకు మీ యొక్క విలువను కోల్పోకూడదనే భయం ఎక్కువ మీకు, అవునా అండి? నిజమా కాదండి? విలువని కోల్పోకూడదు. ఇంకొకటి ఏంటంటే సంఘానికి రావడం మానేస్తారు, ఏమన్నా భయం ఉంటుంది అలా. చూడండి, మన ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం లేఖనాల కంటే, క్రీస్తు కంటే, దేవుని కంటే మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకుంటాం. అందుకే ఎవరిని ఏమన్నా మనం, అవునా? నిజమా కాదండి? ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి తెలుసా ఇది? మనల్ని మనమే ప్రేమించుకుంటాం, ఎవరిని ప్రేమించమనమాట. ఎందుకనంటే అబ్బాయి ఇప్పుడు ఈ బ్రదర్ మీరు అలా తప్పు చేస్తున్నారని చెప్తే అతను ఎక్కడా హట్ అయిపోయి నా మీద నాతో మాట్లాడడం మానేస్తాడో లేకపోతే ఇంకేదో చేస్తాడనే భయం మనకి ఎక్కువ. ఉం? మంచే కదా మనం చేస్తుంది, దేవుడు చెప్పిన మార్గంలోనే కదా. లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు. ఇది చాలా మందికి నచ్చదు. అందుకే మిగతా వాళ్ళు అందరూ నస్తారండి. ఏమన్న వాళ్ళందరూ నచ్చుతారు, ఎందుకంటే గద్దించేవాడు ఎవరికి నచ్చాడు వాస్తవం చెప్పాలంటే.
అందుకే మనం మారం. ఉం? ఇప్పుడు ఒక యవనస్తుని నచ్చదు. ఏమంటే పెళ్లి చేసుకుంటే అరే బాబు కట్నం తీసుకోవద్దు, కులం చూడొద్దు అని అంటే నచ్చదు. తల్లిదండ్రులు నచ్చదు, యవనస్తులకు నచ్చదు. ఎందుకు నచ్చదు? అది బాలేదు వినడానికి. అంటే ఆ పద్ధతిలో పాటించడానికి ఇష్టం లేదు కాబట్టి. అంటే నేను పెళ్లి ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నా అంటే ఎక్కువగా ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఎక్కువ పొరపాట్లు అక్కడే జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకోవద్దంటే నచ్చదు. ఇంకెక్కడన్నా అది చేయాలంటే నచ్చదు. ఎందుకు? ఇవన్నీ దైవ విరుద్ధమైనటువంటి విషయాలు కాబట్టి వాక్యానుసారంగా ఏదైనా మంచి చెప్తే ఎవరికి నచ్చదు. సో ఎనీహో ఏదేమైనా కానీ మనం సరిదిద్దుకోవాలి. ఒకవేళ పొరపాటు జరిగిపోయింది, మరి అప్పటికైనా దేవుని దగ్గరికి వచ్చి మనం రియలైజ్ అవ్వడం, పశ్చాత్తాపడడం, మారు మనసు పొందడం. ప్రభా, ఆ, నేను తెలియక చేశాను, లేకపోతే ఇలా జరిగిపోయింది, మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, నువ్వు నాకు కావాలి అనేటువంటి ఆలోచన విధానం కూడా లేదు అని అంటే అది అన్నిటికంటే ప్రమాదం అండి. బైబిల్ ఒక మాట ఉంటుంది తెలుసా అండి? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలోను 10వ అధ్యాయంలోను, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు మరి ఎక్కువైన దండనకు పాత్రుడవుతాడు. చూడండి, ప్రపంచంలో మన వివాహం కంటే, మన కెరీర్ కంటే, అన్నిటికంటే కూడా రక్షణ ముఖ్యం. రక్షణ మూలమగు దేవునే తృణీకరిస్తే మరి ఎక్కువైన దండనకు పాత్ర. అలాంటి వారి కోసం యేసుక్రీస్తు మరలా వచ్చి సిలువ మోయడంట. అయిపోయింది ఒకసారి. అలా తప్పిపోయిన వాళ్ళ కోసం యేసుక్రీస్తు మరలా రాడంట, మళ్ళీ సిలువ మోయడంట. వాళ్ళందరికీ శిక్ష కోసం ఎదురు చూడాలంట. చూడండి, రక్షణను అన్నిటికంటే బిగ్గెస్ట్ సిన్ ఏంటో తెలుసా? మనం మిగతా అన్ని కోణాల్లో చూస్తాం, కానీ అన్నిటికంటే ప్రమాదకరమైన పాపం ఏంటో తెలుసా? యేసుక్రీస్తును తృణీకరించడం, యేసుక్రీస్తును వద్దనుకోవడం, యేసుక్రీస్తు రక్షణను పక్కన పెట్టడం. దీనికంటే భయంకరమైన పాపం ఏముంటుంది చెప్పండి? అందుకే దానికి ఇంకా ఏముండదంట, దానికి పరిహారం ఉండదంట. తీక్షణమైన అగ్ని ఉంటుందంట. ఇంకా అలాంటి వాళ్ళకి తీక్షణమైన అగ్ని కోసం ఎదురు చూడాలంట. అందుకే ఒకవేళ మన ఫ్యామిలీలో ఎవరన్నా అలా ఉంటే మనం ఎక్కువ గోజాడాలండి, ఎక్కువ పశ్చాత్తాపడాలి, ఎక్కువ ప్రభు దగ్గర విన్నపించుకోవాలి, సంఘం మీకు చెప్పాలి. అయ్యో నా పిల్లలు తప్పిపోతున్నారు, లేకపోతే అలాంటి పరిస్థితి మీ కుటుంబంలో ఉంటే, నా పిల్లలు తప్పిపోతున్నారు, ప్రపంచంలో ఏమైనా పర్వాలేదు, నా పిల్లలు రక్షణ మాత్రం కోల్పోకూడదు అనేటువంటి ఆ యొక్క పెయిన్ ఉండాలి తల్లిదండ్రులకి. నా పిల్లల విషయంలో అదే కోరుకుంటారు. అన్నిటికంటే ముఖ్యమైన రక్షణ. మిగతాది కాదు, మిగతా సెకండరీ, మిగతా అన్ని సెకండరీ అండి. రక్షణ కంటే గొప్పది నువ్వు ఏ బహుమానం నువ్వు పిల్లలకి ఇవ్వలేవు. వాసన చెప్పలేము, ఎవరికి ఇవ్వలేము. రక్షణ కంటే శ్రేష్టమైన బహుమానం ఏమి ఇవ్వగలుగుతాం? ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో చేర్చబడడం కంటే గొప్పది ఏముంటుందో చెప్పగలుగుతారన్నో నెవర్. మన పిల్లలు కానీ అలాంటి కండిషన్లో, అలాంటి పరిస్థితి, ఒకవేళ దేవునికి దూరమయ్యే పరిస్థితులు, రక్షణకు దూరమయ్యే పరిస్థితులు ఉంటే మాత్రం వెరీ కేర్ఫుల్గా ఉండాలి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గద్దింపు చూడండి. అందుకే లోపల ప్రేమించడం కంటే బహిరంగ గద్దించండి. తప్పని చెప్పండి. మీరు తప్పు అని చెప్పలేరు, మీ పిల్లలకే చెప్పలేరు, ఎవరికి చెప్పలేరు. అయ్యో అది తప్పు కదా, నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో తెలుసా? క్రీస్తును తృణీకరించడం ఇంకా పెద్ద తప్పు. చిన్న చిన్న తప్పులంటే మనం ఏదో సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ రక్షణకు మూలమగు, కృపకు మూలమగు ఆత్మని తిరస్కరించే స్థాయికి వెళ్ళిపోతే ఎంత ప్రమాదం అండి. ఇది మనం సీరియస్గా తీసుకుంటున్నామా? మీకు లేని పేరు నాకెందుకు అంటారా? మాకే లేదా మీకెందుకు? నో నో నో, అది దేవుడు ఇచ్చినటువంటి పేరు, అది దేవుడు చెబుతున్నటువంటి విషయం. మూడోది మందలింపు. సున్నితమైన లేదా గట్టిగా తప్పు చెప్పడం. నువ్వు తప్పు చేసినప్పుడు మందలించాలా. మందలించకపోవడం మంచిది కాదు. చిన్నపిల్లలు అదే ఇగో మీరు. అందుకే చిన్నపిల్లల్ని మన తర్వాత చూద్దాం, అది లాస్ట్ వచనంలో నేను చూపిస్తాను చిన్నపిల్లల గురించి. అయితే చూడండి, యూదా 1:9లో చూడండి, మికాయలు మోషే బాడి విషయంలో గొడవ అయినప్పుడు ఏం చేశాడు? మికాయలు జస్ట్ గద్దించాడంట. అంటే సున్నితంగా గద్దించినట్టుగా ఆ సందర్భం చూస్తాం. ఒకసారి లూకా సువార్త చూస్తారా? ఒక అద్భుతమైనటువంటి మాటని ఇక్కడ చూస్తాం. లూకా 17:3. తప్పు చేస్తే ఏం చేయాలా? చదవండి, లూకా 17:3. ఈ విషయమే మీరే జాగ్రత్తగా ఉండుడి. ఈ సహోదరుడు తప్పిదముచ్చిన ఎడల అతన్ని గద్దించుము. అతడు ఏంటిదంటే మారు చాలా మనసు పొందిన ఎడల అతన్ని నీ శిక్షించుము. సహోదరుడు తప్పిదము చేసినాడు, అతను గద్దించమన్నాడా వదిలేయమన్నాడా అండి బైబిల్లో? నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే గద్దించాలా వదిలేయాలా? మందలించాలా వద్దా? మందలించాలి. మనం మందలించకూడదు, ఎందుకంటే మందలిస్తే వేరే రకమైన సమస్యలు వస్తాయి కాబట్టి మనం ఎవరిని ఏమనకూడదండి. క్రైస్తవం అంటే ఏం నేర్చుకున్నామంటే మనకు తాత ముత్తాతల కాలం నుంచి ఒకటే నేర్పించారు, మనం ఎవరిని ఏమనకూడదు. అవునా? అది క్రైస్తవం అంటే. అది నేర్పించబడిన క్రైస్తవం, మనకు బైబిల్లో ఉన్న క్రైస్తవం కాదు.
అవునా? మాట్లాడరేంటండి? అవునన్నా, అవును. మొదటి నుంచి ఉన్నదే ఇప్పటికీ పాటిస్తున్నాం తప్పితే వాక్యానుసారంగా సరి చేసుకోవట్లేదు. అది ఇక్కడికి వచ్చి కూడా ప్రయోజనం లేదనిపిస్తుంది అయితే. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ నేర్చుకున్నది కూడా మరి ప్రయోజనం లేకుండా పోతుందేమో నాకు అనిపిస్తుంది మరి. చూడండి, నీ సహోదరుడు నీ యెడల తప్పిదం చేస్తే గద్దించాలంట. అలా గద్దించినప్పుడు అతడు మారు మనసు పొందితే నువ్వు ఒక సహోదరుని సంపాదించుకున్నట్టు అవుతుందంట. అంతే కదా? ఈ మధ్యలో నేను ఎక్కువగా ఫినాన్షియల్ విషయంలో ఇది చూస్తున్నాను. ఫినాన్షియల్ విషయంలో చాలామంది మెతక స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఒక సహోదరునికి 50,000 అప్పిచ్చినావండి, లేకపోతే లోన్ ఇప్పించావు. లోన్ ఇప్పించినప్పుడు ఏం చేయాలా? అతడు 5వ తారీఖు నీ అకౌంట్లోకి వెళ్ళి ఇప్పుడు డెబిట్ అవుతుంది కదా, డిడక్ట్ అవుతుంది అమౌంట్. ఒక 5,000 ఈఎంఐ అనుకుందాం. ఇప్పుడు ఆ సహోదరు నీకు 5,000 ఈఎంఐ 5వ తారీఖు లోపు నీకు పంపించకపోతే ప్రమాదమే కదా నీకు. అవునా? కొంతమంది ఇలాంటి సందర్భాల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పరండి. 5వ తారీఖు పంపించకపోయినా ఇక లైట్గా తీసుకుంటారు, వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కట్ అయిపోతాయి. మరి రెండో నెల అని చెప్పాలి కదా. తర్వాత నన్ను ఫోన్ చేసి, బ్రదర్ మీరు డబ్బులు పంపించకపోవడం నా అకౌంట్లోకి వెళ్ళి కట్ అయినాయి, సరైనది కాదు, దానివల్ల నేను పెయిన్ ఫీల్ అవుతాను, నా కుటుంబ వసతులు కూడా ఉంటాయి కదా, నీకు అవసరం ఉన్నదని నేను ఇప్పించాను కానీ నువ్వు ఇలా చేయడం రైట్ కాదు అని చెప్తారా మీరు? నిజం చెప్పండి. హలో, మాట్లాడరేంటండి? అంటే మనకున్న ప్రాబ్లం ఏంటి అని అంటే, ఏదో ఒక విషయం అక్కడ ఎందుకంటే లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో మనకు పర్టికులర్గా ఈ విషయం అని చెప్పబడలేదు. నీ సహోదరుని నీడలు తప్పిదం చేస్తే గద్దించమనుంది. నా చుట్టూ ఉన్నటువంటి చాలా మంది అలా గద్దించారండి. నువ్వు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పట్లేదు. అందుకే వాళ్ళు తప్పులు అలవాటు చేసుకుంటున్నారు. నిజంగా చెప్తున్నాను. అలవాటు అయిపోయింది వాళ్ళకి తప్పులో కొనసాగడం. డబ్బులు తీసుకోవడం, ఇవ్వకపోవడం, డబ్బులు తీసుకోవడం, ఇవ్వకపోవడం, అలవాట్లు కొనసాగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఎందుకు అనంటే ఇచ్చిన వాడే గద్దించలేదు. ఇక మధ్యలో నాలంటోడు ఇప్పుడు వాక్యం చెప్పినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. ఎందుకంటే ఇచ్చినవాడే భరిస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. ఆ ఇచ్చినవాడు వాస్తవానికి ఎందుకు అదవుతున్నాడు అనేది నాకు తెలుసు. సో ఎవరైనా కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, ఓన్లీ ఆర్థిక సంబంధమైన విషయాలే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇతర విషయాలు నేను ఇంకో రకంగా ఇబ్బంది పెట్టవచ్చు. ఏం చేయాలా? మందలించాలా, గద్దించాలా, తప్పు బ్రదర్ను వాళ్ళు చేయకూడదని. అది క్రైస్తవం కాదు, క్రైస్తవ లక్షణం కాదు అని చెప్పాలి. అది క్రైస్తవ విధానం కాదని చెప్పాలా. అదేంటో మరి మనం విచిత్రమైన క్రైస్తవులుగా మారిపోతున్నాం. బైబిల్లో లేని క్రైస్తవులు మనం అందరం. అవునా అండి? యేసు ప్రభు అపోస్తులు బోధించని క్రైస్తవులం మనం. అపోస్తుల బోధలో లేని క్రైస్తవులం. విచిత్రం అంటే ఏంటంటే, నిజమేనా? ఒక ఆయన భార్యను హింసిస్తూ ఉంటాడు. నువ్వు భార్యను ప్రేమించమని చెప్తే ఆయనకు నచ్చదు. గద్దింపు నచ్చదు అది. ఒక ఆమె భర్తను ఎదురు తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. అమ్మ అట్లా చేయకూడదమ్మా, నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలా, మంచిది కాదు అని చెప్తే ఆమెకు నచ్చదు. ఎవరిని ఏమన్నా, ఏదో సామెత ఉంది కదా మనకు లోకంలో, విడుమంటే పాము కోపం అంట, పట్టుకోమంటే కప్ప కోపం అంట, అలా ఉంటుంది అనమాట. అవునా? ఎస్పెషల్గా భార్య భర్తల విషయంలో కానీ ఇలాంటి సందర్భాలు వచ్చిన విషయంలో. సో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మందలింపు, సున్నితంగా మందలించే సందర్భంలో మందలించాలి, గద్దించే సందర్భంలో గద్దించండి దయచేసి. శిక్ష, 4వది శిక్ష, దండన, శాస్త్రీయమైన కరెక్షన్, డిసిప్లిన్ అనమాట. శిక్ష అనేది ఏంటిదంటే క్రమశిక్షణలో పెట్టడం. సామెతలు 3, 11, 12 చదువుతారు ఎవరైనా? నా కుమారుడా, ఉమ్, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఉమ్. ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఏంటిదంటే, తండ్రి నా తన కుమారుడా, ఏమంటున్నాడు మంచిగా చూడండి, నా కుమారుడా యెహోవా గద్దింపును విసుకొద్దు, ఆ? ఆయన శిక్షను తృణీకరించొద్దు అంటాడు. సేమ్ సందర్భం హెబ్రీ పత్రిక 12, 5, 11 కూడా చూస్తాం. తండ్రి కుమారుని ప్రేమించి శిక్షించిన రీతిగా దేవుడు కూడా మనల్ని ప్రేమించి శిక్షిస్తాడంట. ఇది చాలా మందికి ఇష్టం లేని విషయం. మనకేం కావాలి? ప్రేమ ఒకటే కావాలి, శిక్ష అవసరం లేదు. ఏమంటారండి? గాడ్ ఇస్ లవ్. వావ్! దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమ కలిగిన వాడు. కానీ క్రైస్తవులకు గ్రహింపు లేనిది ఏంటంటే, ఆ ప్రేమలో శిక్ష ఉంటుంది, ఆ ప్రేమలో గద్దింపు ఉంటుందని తెలుసుకోవాలి. ఒక తండ్రి తల్లి పిల్లలు పెంచుతున్నప్పుడు ప్రేమ అంటే వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు తప్పని చెప్పాలా, గద్దించాలి, శిక్షించాలి, లేకపోతే ప్రమాదం అది. తెలుసా?
మనం నేర్పించాం, అందుకే వాడు మూడుగా పెరుగుతూనే ఉంటాడు, జ్ఞానిగా పెరగడు. జ్ఞానం ఎందుకు మారట్లేదంటే మనం ఎప్పుడు సరి చేయలేదు కాబట్టి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి, రైట్ అయితే రైట్ అని చెప్పండి. ఉం? ఈరోజు చాలామంది క్రమశిక్షణ ఎందుకు లేరు అంటే దైవికమైన క్రమశిక్షణ లేదు, ఆర్థికపరమైన క్రమశిక్షణ లేదు. అవునా? చాలామందికి ఎందుకు అని అంటే అలా తయారైపోయినాం మనం. సింపుల్గా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎంత మారాలి తెలుసా, ఎంత మార్చుకోవాలి తెలుసా? చాలా మారాలి మనం, చాలా మార్చుకోవాల్సినటువంటి విషయాలు. తండ్రి నిజంగా మనం ప్రేమిస్తాడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు, వాటిని అంగీకరించాలంట. ఉం? ఏ పిల్లలు కూడా తండ్రి ఇప్పుడు మనం పొరపాటున మనం దెబ్బేసినాం అనుకో, ఏ పిల్లలు కూడా దూరంగా మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి ఎత్తుకుంటారు. అవునా? ఎత్తుకోమంటారు, గట్టిగా పట్టేసుకుంటారు, కౌగిలించుకుంటారు. పొరపాటు ఇప్పుడు మా అదినని హనీ ఎప్పుడన్నా గట్టిగా "ఏయ్" అని బెదిరించింది అనుకో, 2 నిమిషాలు ఆగుతుంది, పరిగెత్తుకొని మమ్మీ అని ఉరికొస్తుంది, అంటే కూల్ చేసేస్తుంది. అంటే వాళ్ళకి వాళ్ళు నిజంగా భలే అనిపిస్తారు. నిజంగా మనం ఎందుకు అలా ఉండకూడదు, ఆ పిల్లల్లాగా ఉండాలి, పసిపిల్లలాగా. గద్దించిన మళ్ళీ పరిగెత్తుకొని రావాలి దేవుని దగ్గరికి. ఆమె సత్యం దగ్గర పరిగెత్తుకొని రావాలి. ఏమంటారు? పిల్లల స్వభావం ఉండాలండి. గద్దించిన వాళ్ళు కొట్టినా కూడా కొన్నిసార్లు ఒకళ్ళ తండ్రి తల్లి పిల్లల మీద గట్టి కోపం వచ్చేది, 2 దెబ్బలు వేసారు అనుకో, వాళ్ళు 5 నిమిషాలకు మళ్ళీ వచ్చేస్తారు వాళ్ళు. అవునా? వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఎత్తుకోండి, మళ్ళీ దగ్గరికి తీసుకుంటే వచ్చేస్తారు. అవునా? తల్లి ఎత్తుకుంటే దగ్గరికి రాకుండా ఉంటుందా? నేను రాను అనదు. కొట్టినా కూడా తల్లి ఎత్తుకోగానే మళ్ళీ వచ్చేస్తుంది సంఖలోకి. అవునా? అది వాట్ ఈస్ దట్ ఈస్ లవ్. దట్ ఈస్ కాల్డ్ లవ్. దాన్ని ప్రేమ అంటారు. అంటే ప్రేమలో ఆ శిక్షను యాక్సెప్ట్ చేస్తారనమాట. దేవుడు కూడా అంతే అండి, శిక్షిస్తాడు, ప్రేమిస్తాడు, రెండు చేస్తాడు. అందుకే మనం అంగీకరించాలి, శిక్షను ప్రేమను రెండింటినీ అంగీకరించాలి. నేను ప్రేమను ఒకటే యాక్సెప్ట్ చేస్తాను, నేను శిక్షను అంగీకరించినంటే అదేం క్రైస్తవం అవుతుంది, అదేం అకౌంటబిలిటీ అవుతుంది. ఉం? ఐదోది ఉపదేశం, బోధ ద్వారా సరిచేయడం. దిద్దుబాటు అనేది ఎలా చేస్తామంటే బోధ ద్వారా, ఉపదేశం ద్వారా సరిచేస్తాం. సామెతలు 1:8 చదువుతారా? సామెతలు 1:8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. చాలండి. ఏంటిదంటే కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు, త్రోసివేయొద్దు. నీ తండ్రి చెప్పే మంచి ఉపదేశాన్ని అంగీకరించాలా. 4:1 కూడా చదవండి. ఒకరు 4:1 చదవండి, ఒకరు 13:1 చదవండి. కుమారులారా, తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకమునొందినట్లు ఆలకించుడి. ఓకే. తండ్రి ఉపదేశం విని వివేకమునందునట్లు ఆలోచించాలంటే ఏముందునకి? తండ్రి ఉపదేశం నీకు వివేకాన్ని ఇస్తుంది, తెలివినిస్తుంది, బుద్ధినిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, కాబట్టి అంగీకరించాలి. 13:1. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. మాకు వినవలేదు. అపహాసకుడు గద్దింపునకు లోబడు సెకండ్ లైన్ నిలబడింది, ఫస్ట్ లైన్ నిలబడాల. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం కలిగిన వాడు అవుతాడు. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. గద్దింపునకు లోబడు. చూడండి, ఇది ఎంత అద్భుతమైనటువంటి భావజాలం అండి, క్రైస్తవ భావజాలము అంటే ఎంత అద్భుతమైనటువంటి విధానం అండి. తల్లిదండ్రుల మాట వినాలి. ఉం? మీరు ఎఫెసులో రాసిన పత్రిక 6వ అధ్యాయంకి వస్తే ఆ మాటలు చూస్తాం కదా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 18 నుండి 20 వచనాలు చూస్తాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. తల్లిదండ్రులు మంచి చెప్పినప్పుడు పిల్లలు వినాలి. పిల్లలు వాళ్ళు అన్ని తెలుసు అనుకుంటారు. నో, నెవర్. తల్లిదండ్రులకు ఉండే అనుభవ జ్ఞానం, తల్లిదండ్రులకు ఉండేటువంటి అవగాహన పిల్లలకి ఎప్పటికి కూడా రాదు. పిల్లలు మేబీ టెక్నాలజీలో తల్లిదండ్రుల కంటే ముందు ఉండొచ్చు, లేకపోతే చదువులో వాళ్ళకంటే గొప్పలు అయి ఉండొచ్చు, కానీ మంచి విషయాల్లో కాదు, ఉపదేశ విషయంలో కాదు. అవునా? ఎప్పటికి కూడా కాలేరు. అవునా? సో తల్లిదండ్రులు నీకు చేసే మంచి ఉపదేశం, తల్లిదండ్రులు కూడా ఆ స్థాయిలోకి రావాలి, పిల్లలకు మంచి ఉపదేశం చేసే స్థాయిలోకి రావాలి ఖచ్చితంగా. ఈరోజు తల్లిదండ్రులకి ఉపదేశం రాదండి. ప్రేమించడం అంటే ప్యాంపర్ చేయడం తెలుసు, బాగా ప్యాంపర్ చేస్తూ ఉన్నారు. లా అంటే ఏమంటారు,
తెలుగులో ఏమంటారు? గారాబం. గారాబం. సో గారాబం చేయడం అలవాటు అయిపోయింది. సో అన్నీ అలవాటు చేస్తున్నాం మనమే. పిల్లల్ని చెడగొడుతున్నాం ఒక రకంగా. ఆరోగ్యం చెడగొట్టేది మనమే, వాళ్ళని మానసికంగా బలహీనపరిచేది మనమే, ఆధ్యాత్మికంగా ఎదగకుండా చేసేది కూడా మనమే. తల్లిదండ్రులు ఈరోజు చాలా అంటే బాధ్యత తల్లిదండ్రులకి. ప్రతిదానికి కారణం మనం కాకపోవచ్చు కానీ తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లేదు అనేది కూడా కొంతవరకు వాస్తవమైనటువంటి విషయం. మనం చెప్తున్న పిల్లలకి బిస్కెట్లు, చాక్లెట్లు అస్సలు పెట్టకూడదు. అవి చాలా డేంజరస్ ప్రోడక్ట్స్ అవి. ఏ బిస్కెట్ కూడా ఇది మంచి బిస్కెట్ అనేది లేదు. మీరు చూపించలేరు ఒక మంచి బిస్కెట్ని. చాక్లెట్స్ కూడా నేను ఎవరో ఎక్లేర్స్ కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ప్రమాదకరమైన చాక్లెట్ ఎక్లేర్స్ అనేది. ఉమ్, చాక్లెట్లో అన్ని వరస్ట్ చాక్లెట్సే. ఓన్లీ డార్క్ చాక్లెట్ ఒక్కటే కోకోస్ అది 75% ఉండే డార్క్ చాక్లెట్ ఒకటే కొంచెం మంచిది. మిగతా అన్ని ప్రమాదమే. డార్క్ చాక్లెట్ తర్వాత సెకండ్ స్థానంలో ఉన్నది కొద్దిగా స్నిక్కర్స్, థర్డ్ స్థానంలో కిట్ క్యాట్. ఇక మీరు ఒకవేళ 5 స్టార్ కానీ డైరీ మిల్క్ లాంటివి అయితే ఇక అది చెత్త అన్నమాట. మన పిల్లలు రోజు చెత్తనే పెడుతున్నాం, వద్దంటే వినం. కేకులు, కూల్ డ్రింక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు ఇవన్నీ చెత్తనే. మన పిల్లలకు పెట్టేది అంతా చెత్తనే. అది టాప్ 10 వరల్డ్లో టాప్ 10 చెత్త ప్రోడక్ట్స్ అవన్నీ తెలుసా మీకు? మన వరల్డ్లో టాప్ 10 చెత్త ప్రోడక్ట్స్ పెడుతున్నాం పిల్లలకి. నేను చెప్తుంటాను నువ్వులో, పల్లీలో బెల్లం వేసి, కొబ్బరి వేసి, ఇలాంటి లడ్డూలు అలాంటి స్వీట్లు చేసి పెట్టమంటే ఎవరు వినరు. ఇంట్లో చేసినవి మనం ఉమ్, అలవాటు చేసుకోవట్లేదు. అంటే చెప్తున్నాను ఎగ్జాంపుల్. మనం తినేదే ప్లాస్టిక్ ఫుడ్. ప్లాస్టిక్ ప్రమాదం ఉంది, అయినా మన పిల్లలకి నేర్పించం, మనం నేర్చుకోం. ఉమ్, ఎంత ప్రమాదమో ప్లాస్టిక్ వలన అంటే మనకు అర్థం కాదు, మన పిల్లలకి నేర్పించే స్థాయిలో మనం లేదు. ఆ మెచ్యూరిటీ లేదు మనకి, రావట్లా. వెరీ క్యాజువల్ లైఫ్స్ అండి మనం. అంటే మన పిల్లల్ని గద్దించాం, అరే చాక్లెట్ వద్దని కొనిమంటే వద్దని చెప్పలేము, మనం గద్దించలేము. అది పరిస్థితి. మనం అలవాటు చేసిన మనమే కదా. ఇంకా మనకెక్కడ ఆ స్థాయి ఉంది? గద్దించే స్థాయి, హెచ్చరించే స్థాయిలో మనం లేకుండా పోతున్నాం. నిజమే. అంటే నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ పిల్లలు అనారోగ్య పాలు ఎందుకు అవుతారంటే ఎందుకు కోరుకుంటున్నావు వాళ్ళ అనారోగ్యాన్ని? ఆరోగ్యం కదా కోరుకోవాల్సింది. మరి ఇప్పుడు యేసుప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పాడు కదా ప్రార్థన విషయం వచ్చినప్పుడు. అంటే అడుగుడి మీకు ఇవ్వబడిన సందర్భంలో మీ పిల్లలు మీరు ఈ లోక సంబంధులు మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనరిగి ఉండగా పరలోకమందున తండ్రి నిశ్చయంగా మంచి ఈవులనే ఇస్తాడని. కానీ ఈరోజు దాన్ని రివర్స్ చేసి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒకవేళ యేసుప్రభు ఈ కాలంలో ఉంటే మీరు చెడ్డవారు కాబట్టి మీ పిల్లలు కూడా చెడ్డ ఇస్తున్నారు అంటాడేమో బహుశా. నిజమే. మనం ఈరోజు కొన్ని విషయాలు ఫుడ్ విషయంలో మాత్రం మంచిదేం పెట్టట్లేదు అనిపిస్తుంది నాకైతే. మిగతాదేమో కానీ ఓకే, మీరు మంచి స్కూళ్ళలో మంచి కాలేజీలు చదివిస్తున్నారు, అది ఉత్తమమైన విషయం, సంతోషించే విషయమే. కానీ ఫుడ్ చాక్లెట్లు, బిస్కెట్లు, వేపర్స్, చిప్స్ ఎంత ప్రమాదం తెలుసా? చిప్స్ అయినా పెడతాం. మా ఇంట్లోనే కనిపిస్తూ ఉంటే నాకు పెయిన్ వస్తూ ఉంటుంది, గుండెల్లో నొప్పి వస్తూ ఉంటుంది. అరే పిల్లలు ఎట్లొచ్చినాయి ఇంట్లోకి అని అంటే ఇక నా భార్యని అడుగుతాను, ఇవన్నీ ఎట్లొచ్చినాయి అంటే వాళ్ళు ఇల్లు కొన్నారు అని అంటే ఇక నాకు అరే ఎందుకు కొంటున్నారు అబ్బా, అవి చాలా ప్రమాదము. ఉమ్, ఎవరు వినరు. టీ మంచిది కాదంటే ఎవరు వినరు. అలవాటు అంతే. సరే కొన్నిటిని ఏం చేయలేము, బట్ మార్చుకుంటే మంచిది అనే ఫీలింగ్ అంతే. మార్చుకుంటే మంచిది ఎవరికైనా, నేనైనా మీరైనా. కొన్ని ఉమ్, ఇప్పుడు నేను చెడిపోయిన ఆహారం తిన్నా కూడా నాకు ప్రాబ్లం అవుతుంది. ఇక చెడిపోయిన ఆహారం తింటే ఏమవుతుంది చెప్పండి ఒకసారి. లాంగ్ రన్లో ఒక 40 దాటి 45 ఎంటర్ అవుతున్నప్పుడు వీటి ప్రభావం తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు పిల్లలకి, ఇప్పుడు ఏం తెలుస్తుంది పాపం. సో ఎనీహో తల్లిదండ్రులు బుద్ధించి చెప్పే స్థాయిలో ఉండాలి. పిల్లలకి మంచి చెడులు నేర్పించే స్థాయిలో ఉండాలి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది నేర్పించే స్థాయిలో ఉండాలి. అవసరం అంటే వాడికి వీడియో క్లిప్స్ చూపిస్తూ ఇందులో ఇంత ప్రమాదం ఉంది, ఇందులో కెమికల్స్ కలుస్తాయి, ఇందులో చెత్త అంతా కలుస్తుంది, ఇందులో ఈ నూనెలో వేసి వేపిస్తారు, ఇందులో క్రూడ్ ఆయిల్ వాడతారు, లేకపోతే ఇందులో ఈ ఆయిల్ వాడి మిక్సర్లు తయారు చేస్తున్నారు, కాళ్ళతో తొక్కుతూ చేతులతో అందులో ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తున్నారు, బయటి కాదు ఇంట్లో చేసి పెట్టండి. అదే కారము, అదే ఏమంటారు వంటకాలు. ఒకప్పుడు ఇంట్లో అందరం ఇంటిల్లిపాది మంచిగా పిండి వంటలు చేసుకొని అద్భుతంగా తినేవి. ఇప్పుడు దరిద్రం ఏంటంటే బయట అన్ని రింగ్స్ అని అవ్వని ఇవ్వని కిలోల చొప్పున కొనుక్కొని అనారోగ్యాన్ని కొనుక్కొని తింటున్నాం. అనారోగ్యం పోని ఫ్రీగా నన్ను వస్తలేదు, డబ్బులు పెట్టి మరి కొనుక్కుంటున్నాం చూసినా. ఇంకా దీన్ని ఏమనాలో మీరు అర్థం చేసుకోవాలి. అఫ్ కోర్స్
అఫ్ కోర్స్ ఇక్కడ మాట్లాడుతుంది ఇలాంటి విషయాలు కాదు, బట్ మన కండిషన్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కనీసం మార్చుకోండి అని చెప్తున్నాను నేను. కనీసం ఆధ్యాత్మికంగా మనం చాలా విషయాల్లో అభివృద్ధి చెందాలి, ఉన్నతమైన విషయాలు రావాలి. కనీసం మన చిన్న చిన్న విషయాలు కూడా మనము ఎందుకు మారట్లేదు అనేది ఇక్కడ సమస్య అంతే. ఉం? తల్లిదండ్రులకు ఆ బుద్ధి లేకపోతే పిల్లలకు నేర్పించలేరు. ఉం. తల్లిదండ్రులు డిసిప్లిన్ లేకపోతే పిల్లలకు రాదు. కొంతమంది పిల్లలు ఆ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తారు, తల్లిదండ్రులు అలాగే పారేస్తారు కాబట్టి వాళ్ళు అక్కడ. మరి దానికి ఒక డస్ట్బిన్ ఉంటుంది, వాడాలి. మనం చదువుకున్న వాళ్ళమే కదండి అందరం. చెప్పండి, మీలో అక్షరం ఒక రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాకు చదువు రాదండి, మాకు తెలియదండి ఇవన్నీ అని చెప్పండి. నో. ఎనీహో, ఆ రోజు శిక్షణ, నడిపించడం మరియు సరైన దిశలో పెట్టడం, ట్రైనింగ్ అండ్ కరెక్షన్ అండి. సామెతలు 6:23 చదువుతారా ఒకసారి? దీపము దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గములు. ఏంటిదంటే శిక్షార్థమైనటువంటి గద్దింపు జీవ మార్గం. గద్దించు, శిక్షించు, ఉపదేశించు, అది జీవ మార్గం, మంచి మార్గంలో పెడుతుంది, చాలా శ్రేష్టమైన మార్గంలో పెడుతుంది. ఉం? తెలుసా మీకు? ఆ శ్రేష్టమైన మార్గంలోకి నడిపించండి పిల్లల్ని. చెడగొట్టకండి దయచేసి, ఒకరినొకరు చెడగొట్టుకోకండి. క్రైస్తవులు కూడా సహోదరులు ఒకరినొకరు చెడగొట్టుకోకండి, మంచి మార్గంలో నడిపించండి. వాళ్ళు తప్పు చేస్తున్నాడని తెలిపిస్తే గద్దించండి, బుద్ధి చెప్పండి. మీ కళ్ళ ముందు ఎవరైనా ఎక్కువగా ఏదైనా చేస్తున్నారని తెలిస్తే మందలించండి, తప్పేం కాదు. అన్న మీరు ఇలా చేస్తున్నారు మంచిది కాదేమో. సున్నితంగా చెప్పండి, ప్రేమగా చెప్పండి. గద్దించమంటే ఏ బే అని బెదిరించమని చెప్పట్లే నేను. చిన్నపిల్లలు అయితే అలా చేయొచ్చు. మీ సమాన వయస్కులు లేకపోతే తోటి సహోదరులు అయితే అలా చేయాల్సిన అవసరం లేదు. సున్నితంగా చెప్పండి, ప్రేమతో చెప్పండి. 2 తిమోతి 3:16 మనం ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి నేను ఇక్కడ దాన్ని మాట్లాడట్లా. ఆడ క్లియర్గా ఉంది, ఉపదేశము, తప్పుదిద్దడం, ఖండించడం, నీతి అందు శిక్ష చేయడం. శిక్షణ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, లేకపోతే ఎదగరు ఎవరైనా. ప్రపంచంలో ఎవరికైనా ట్రైనింగ్ అవసరం. మీకు అవసరం లేదండి? మీరు ఏదన్నా జాబ్ చేయాలనుకున్నాను, మీకు ట్రైనింగ్ ఇవ్వకుండానే జాబ్లో పెట్టుకుంటారా? చెప్పండి, ఏ జాబ్ అయినా కానీ. లేదు, ట్రైనింగ్ ఇస్తారు కంపల్సరీ. ట్రైనింగ్ ఇవ్వకుండా జాబ్లో పెట్టుకుంటే కంపెనీ ప్రమాదంలో పడుతుంది. హాస్పిటల్ కావచ్చు, ఒక ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక డ్రైవర్ అయినా ట్రైనింగ్ ఇచ్చిన డ్రైవర్లో పెట్టుకుంటారు. ఎంత డ్రైవింగ్ వచ్చినా, అండ్ పెద్ద లైసెన్స్ ఉన్నా, హెవీ లైసెన్స్ ఉన్నా, మళ్ళీ బస్సు డ్రైవర్గా ఆర్టీసీలో జాయిన్ కావాలంటే వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు సెపరేట్గా. అవునా? ఇస్తారా ఇవ్వరా? ఇస్తారన్న. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక ఎక్కడికి వెళ్ళిన ట్రైనింగ్ ఇస్తారు. భయంకరంగా వెళ్ళిపోయే విషయం ఏంటంటే మన దగ్గర లేదండి ట్రైనింగ్. బైబిల్లో వాక్యానుసారమైన ట్రైనింగ్ మనం తీసుకోవట్లేదు, ఇవ్వట్లేదు. ఇచ్చేవాళ్ళు ఉంటే నచ్చట్లేదు. అందరూ అదే పని చేస్తే అందరికి నచ్చుతుండే. అరే అందరం అదే చేస్తున్నాం కాబట్టి నచ్చుతుండే. కానీ 10 మందిలో 50 మందిలో ఎవడన్నా ఒక్కటి చేస్తే ఎవరికి నచ్చుతుంది? అవునా అండి? ఎవరు చేయని పని ఒక్కటి చేస్తే నచ్చుతుందా? మీరే చెప్పండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? మీరు ఎవరు చేయని పని నేను ఒక్కని చేస్తున్నాను కాబట్టి నచ్చట్లేదు ఎవరికి. అది ప్రాబ్లం. అదే అందరం చేస్తే, అవునా కదా? ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఇంట్లో ఒక కొత్త కూడా అంటే ఇప్పుడు ఇంట్లో ఏదైనా వస్తువులు సరిగా లేదనుకో, అత్తమ్మ గద్దిస్తుంది. అమ్మ వస్తువులు మంచిగా పెట్టుకోవచ్చు కదా, నీట్గా పెట్టుకోవచ్చు కదా, గిన్నెలు పాత్రలు తోమి పక్కన పెట్టుకోవచ్చు కదా అంటే కోడలకు నచ్చదు. ఎందుకు నచ్చదు అని అంటే, నా భర్తే నన్ను అనట్లేదు, ఇంట్లో ఎవరు అనట్లేదు, మా అత్తమ్మతో ఒకతే అంటుంది కాబట్టి అత్తమ్మ అంటే ఆమెకి పడదు అనమాట. నిజమే కదా? అదే విషయంలో భర్త ఇంట్లో వాళ్ళు అరే మా అమ్మ చెప్పింది నిజమే కదా, మంచిగా ఉంచుకోవచ్చు కదా అని అన్నదనుకో, అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఇక్కడ సమస్య ఏమవుతుంది అని అంటే ఒక్కటి చేయడం వల్ల తప్పు అవుతుంది. అవునండి? ఆ ఒక్కడు తప్పు చేయట్లేదు, కానీ ఒక్కరే చేయడం వల్ల ఆ ఒక వ్యక్తి కారణం అవుతున్నాడు. నిజమా కాదా చెప్పండి? ఇప్పుడు పాయింట్ అర్థమవుతుందని నేను చెప్పేది మీకు రిసీవ్ అవుతుందా? హలో, అందుకే ఎలా వస్తాయంటే మాటలు, మా ఇంట్లో ఎవ్వరు ఏమన్నాడండి, మా అత్తమ్మని ప్రతి దానిలో తలదూరుస్తా అంటే కోడలికి అందుకే కోపం అనమాట. బుద్ధి మాటనే కదా. నిజమే కదా, మా అత్తమ్మ చెప్పిందని ఎందుకు చెప్పవు? ఒకవేళ అది నిజమైతే దట్స్ వాట్. అంటే మనం ఎందుకు మారమంటే ఎందుకు మారం అనమాట. మారకపోగా మనకు ఒక వ్యక్తి పట్ల తెలియని వ్యతిరేకత పెంచుకుంటాం హృదయంలో. నిజమా కాదండి? ఇది ఇంకా దారుణమే కదా.
ఆ? అలుగుతాము, తినడం మానేస్తాము, వ్యతిరేకత పెంచుకుంటాము. ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా? ఒక్క మంచి పని చేయడానికి ఇన్ని సమస్యలు తెచ్చిపెట్టుకుంటాం మనమే. ఏమనాలండి? ఎటు పోతున్నాం? మళ్ళీ పేరుకు డిగ్రీలు మేము గ్రాడ్యుయేట్స్ ఏం చేసుకుంటావు? ఆ పీజీ ఏం చేస్తావు? ఈ డిగ్రీ ఏం చేస్తావు? కామన్ సెన్స్ లేనప్పుడు, మినిమం కామన్ సెన్సే మనకు లేనప్పుడు మిగతా డిగ్రీలు ఏం చేసుకుంటామండి? మంచిగా మారడానికి దైవికత కలాలి, దైవిక మనసు కావాలి, దేవుని ప్రేమించే స్వభావం పెంచుకోవాలి. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ దేవుని ప్రేమించే మనసు ఉండాలి మనకి. వాక్యానుసారంగా జీవించాలనే తాపత్రయం ఉండాలి. ఇవి లేకుండా ఇవన్నీ జరగవు. ఇవి లేకపోతే ఇవన్నీ జరగవు. అందుకే మీరు ఎవరిని ఏమన్నారండి? అంటే మంచోళ్ళు మీరు. అందుకే నేను 10 సార్లు అది ఒప్పుకుంటాను. మీరు నాకంటే మీరు అందరు చాలా మంచోళ్ళు. ఎందుకంటే మీరు ఎవరిని ఏమన్నారు? కానీ నేను అలా ఉండలేను. తప్పు చేస్తే సరిదిద్దాలి, మందలించాలి, గద్దించాలి. ఉం? మీరు ఏ పాట పాడినా యాక్సెప్ట్ చేస్తాను. నేను చేయలేను. ఆ పాటలు వాక్య విరుద్ధంగా ఉంటే నేను అంగీకరించలేను. మీరు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. అది ప్రాబ్లం. మీకు నాకు తేడా ఏంటంటే మీరు అందరిని అంగీకరిస్తారు, అందరు ఏం చేసినా ఒప్పుకుంటారు. మీరు ఈవెన్ అబద్ధ బోధకులను కూడా ఒప్పుకుంటారు. బహుశా రేపు అంటే అక్కడ ఎల్బీ స్టేడియంలో ఒక ఆయన వచ్చాడు కదా, ఆయన కూడా మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారేమో బహుశా. కానీ మేము చేయలేం. అదే ప్రాబ్లం. ఒక మంచి ఉపదేశము మనం తీసుకోవట్లేదు. ఉం? మనం అందరినీ ప్రేమించాలి, తప్పు కాదు. నేను ద్వేషించమని చెప్పట్లా. అందరిని ప్రేమించడం వేరు, అందరు చెప్పేది వినడం వేరు. అందరు ఏం చెప్పినా దాన్ని ఫాలో కావని బైబిల్ చెప్పట్లేదే. అందరిని ప్రేమించమని మాత్రమే చెప్పింది. కానీ ఎవరేం చెప్పినా వినాలని మాత్రం ఎక్కడ చెప్పలేదు. అవునండి? మనకు అర్థం కాదు ఈ పాయింట్, తేడా. బైబిల్ అందరిని ప్రేమించమంది, కానీ అందరు ఏం చెప్పినా వినమని చెప్పిందా? నో, నెవర్. సత్యం మాత్రమే వినాలి. వాక్యానుసారమైనది మాత్రమే వినాలి. లేఖనానుసారంగా చెప్పింది మాత్రమే వినాలి. ఇది మనకు ఈ పాయింట్ అర్థం కాదు. మళ్ళీ ప్రేమించడం వేరు, వినడం వేరండి. అందరినీ ప్రేమించాలి. ఎవరి మీద కోపం, ద్వేషం పెంచుకోవద్దు. ఎందుకంటే మనకు బైబిల్ శత్రువునే ప్రేమించమని చెప్పింది. అలాంటి మేము కూడా ద్వేషించమని ఎవరిని చెప్పం. కానీ ఎవరి మాట వినాలి, ఎవరిది వినాలి? వాక్యం వినాలి, సత్యమే వినాలి. సరైన కరెక్షన్ ఎక్కడుంటే అక్కడ వినాలి, సత్యమైన బోధ ఉన్న చోట వినాలి అనేది ఖచ్చితంగా ఉంది, ఖండితంగా బైబిల్ చెప్తాం. 7ది హెచ్చరిక. తప్పు దిశలో వెళ్లకుండా ముందుగానే చెప్పడం. ముందస్తు జాగ్రత్త అనమాట, ముందస్తు హెచ్చరిక. కొలస్సి 1:20 చదువుతారా ఎవరైనా? 1 కొరింథీ 10:11 ఒకరు చదవండి. కొలస్సి 1:20 త్వరగా చదవాలి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూడండి, ఇది మా బాధ్యత అండి. నిజంగా చెప్తున్నాను. మేము అపోస్తుల బోధలో ఇది ఖచ్చితంగా మేము చేయాలి. అపోస్తులైనటువంటి పౌలు కానీ మిగతా అపోస్తులు ఏ పునాది అయితే సంఘానికి వేశారో ఆ పునాదిని మేము తీసుకెళ్ళాలి. ఆ పునాదిలో మేము నడవాలి ఖచ్చితంగా. ఏమన్నాడు? ప్రతి మనుష్యున్నంట క్రీస్తునందు సంపూర్ణంగా చేయటానికి, క్రీస్తు ఎదుట ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తయారు చేసి నిలబెట్టడానికి మేము మానక బుద్ధి చెప్తున్నాం అంటున్నాడు. అది ప్రాబ్లం. బుద్ధి ఎందుకు చెప్తున్నాం? దేవుడు చెప్పమన్నాడు కాబట్టి. ఎందుకు? యేసుక్రీస్తునందు మిమ్మల్ని ఒక పరిపూర్ణమైన వ్యక్తులుగా నిలబెట్టడానికి, ఏ లోపం లేని వ్యక్తులుగా నిలబెట్టడానికి. మరి దానికి మీరు దేవుడు మీ జీవితంలో చేసే కార్యాన్ని మీరు అనుమతించాలి. అపోస్తుల ద్వారా, బోధ ద్వారా దేవుడు మీ జీవితంలో చేసే కార్యాన్ని మీరు అనుమతించాలా, ఒప్పుకోవాలి. దేవునికి దాసోహం కావాలి, విధేయత చూపించాలి. ఇదే విషయాన్ని పౌలు అపోస్తుల కార్యం 20 అధ్యాయంలో 32 నుంచి 35 వచనాలు చెప్తాడు. 3 సంవత్సరాలు మీకు రాత్రింబవలు మానక బుద్ధి చెప్పితిని. మీ మధ్యలో ఉన్నప్పుడు ఎఫెస్ సంఘానికంట పౌలు 3 సంవత్సరాలు కూడా పనిచేశాడు. 3 సంవత్సరాలు ఏం చేసిండ? ఏం పని చేశాడు? రాత్రింబవలు మానక బుద్ధి చెప్పితిని అన్నాడు. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. అంతే. మీకు నచ్చినా నచ్చకపోయినా మేము చేయాల్సిన పని అండి. మీరు మమ్మల్ని ద్వేషించినా, మా పట్ల లోపల హృదయంలో ఎక్కడో మూలాన వ్యతిరేకత ఉన్నా మేము చేయాల్సిన పని అది. మానక బుద్ధి చెప్పడం, మానక గద్దించడం, మానక బుద్ధి చెప్పడం, సరైన దారి వైపు మళ్ళించండి. తప్పు అటు వెళ్ళొద్దు, అది తప్పు, అది క్రైస్తవం కాదు, అది సరైన మార్గం కాదు. భార్యను కొట్టడం, తిట్టడం క్రైస్తవం కాదు. లేకపోతే భర్తకు అవిధేయత చూపించడం క్రైస్తవం కాదు. పెళ్లిలో ఇలా చేయడం క్రైస్తవం కాదు. పెళ్లిలో అది చేయడం క్రైస్తవం కాదు. రక్షించబడిన వారిని, రక్షించబడని వారిని
తిరిగి జన్మించిన అనుభవం లేని వారు వివాహం చేసుకోవడం క్రైస్తవం కాదు, రైట్ కాదు. ఇవన్నీ మేము చెప్తూనే ఉంటాం, విన్నా వినకపోయినా. అందుకే మేము శత్రువులం అయిపోతాం కొంతమందికి. కొంతమంది హృదయంలో మాకు ఉన్నతమైన స్థానం ఉంటుంది, ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఆ స్థానం మొత్తం కిందికి అయిపోతుంది, కనీసం మాతో మాట్లాడుకోవడం మానేస్తారు. అవి ఆ యొక్క బాధ మీకు తెలియదండి, మేము ఎలాంటి బాధలో కొనసాగుతాం అనేది అందరికీ ఉంటుంది. నేనే కాదు, మీరు ఒక అలాంటి పని చేసినా ఈ బాధ మీరు కూడా అనుభవిస్తారు. ఉం? మొదటి కొరింథీ 10:11 చదువుతారా ఒకసారి త్వరగా? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడి. చూడండి, పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో జరిగినాయి అన్నంట వాళ్ళకు దృష్టాంతములుగా సంభవించాయి. మనకేం రాసినామంటే యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే ఇవన్నీ రాయబడ్డాయి అంట. పాత నిబంధనలో రాయబడినటువంటి అనేకమైనటువంటి ఇశ్రాయేల్ ప్రజల తప్పులు, పాపాలు, వ్యభిచారము, అవిధేయత, సనగడాలు, గొనగడాలు ఇవన్నీ మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. నేర్చుకోవాలి. అరే, వాళ్ళు సనుక్కున్నప్పుడు, గొనుక్కున్నప్పుడు, వాళ్ళు తప్పు చేసినప్పుడు, వ్యభిచరించినప్పుడు, ఆ విగ్రహారాధన చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఎన్నుకున్న ప్రజల్ని దేవుడు వదిలేయకుండా శిక్షించాడు. అనేక రీతిలుగా వాళ్ళని పని చేశాడే, మనల్ని కూడా వాళ్ళ చేస్తాడు. అలాంటి బుద్ధి కలగడానికి మనకు రాయబడ్డాయి కాబట్టి అక్కడ నుండి బుద్ధి తెచ్చుకోవాలా. ఎన్ని చూసినా మనకు బుద్ధి కలగకపోతే మన ముందున్నోడు పడుతున్నాడు అంటే అర్థమైందంటే ఆ దారిలో వెళ్తే మనం కూడా పడతామని అర్థం చేసుకొని వెనక్కి రావాలా. లేదు నేను కూడా పడి చూస్తా అంటే మీకు తెలుసా, మొన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన మానవుని బుద్ధిహీనత ఏ రేంజ్లో ఉంటుందని చెప్తున్నాను. మొండితనము, బుద్ధిహీనత. ఈ మధ్యలో వర్షాలు వచ్చి వరదలు చాలా ఉధృతంగా జరిగిన సంఘటనలు మీరు వీడియోలలో చూసి ఉంటారు, రీల్స్లో ఎక్కడో ఒక దగ్గర. రోడ్డు మీద వాటర్ అట్లా ఫ్లో అవుతుంటే కొంతమంది బుద్ధిహీనంగా ఆటోలు కానీ, బైకర్స్ కానీ రోడ్డు దాటడానికి ప్రయత్నం చేసి కొట్టుకుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా అండి? చూసారా మీరు? చూసామమ్మా. చూడండి, ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, వాడు కొట్టుకుపోయినా అని తెలిస్తే మిగతా దగ్గర అప్రమత్తం కావాలి బుద్ధి తెచ్చుకున్నట్టు అయితే. అవునా? ఇంతకంటే బుద్ధిహీనత ఏముంటుందండి? అరే, ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని బుద్ధిహీనంగా వెళ్ళి ప్రమాదాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా లేరా మీరే చెప్పండి. ఏమనాలని? వాళ్ళ అంత ఎమర్జెన్సీ ఏముంది? కారణం ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ దాటాల్సిన అవసరం ఏముంది? ప్రాణం పోతుందని ఎంతమంది అంటే బైకులు కొట్టుకుపోవడం, ట్రాక్టర్లు, లారీలు కొట్టుకుపోయిన సందర్భాలు మనం చూడవచ్చు, బస్సులు. ఇదే అనమాట. అంటే మన కళ్ళ ముందు జరుగుతున్నారని అంటే వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఇక బుద్ధి తెచ్చుకో. చూడండి, బైబిల్లో మనకు 100 ఉన్నాయి ఎగ్జాంపుల్స్ వాళ్ళలాగా ఉండకూడదని. అయినా మనకు బుద్ధి తెచ్చుకోకపోతే ప్రయోజనం ఏంటి? అందుకే ఎదగం. జ్ఞానం అనేది చాలా ప్రధానమైనదంటే దైవిక జ్ఞానంలో ఎదగడం. చూడండి, సామెతలు 19:20 చదువుతారా ఎవరైనా? 19:20. 8 సలహా, మార్గనిర్దేశం చేయడం, సరిదిద్దేందుకు ఇచ్చే జ్ఞానపూర్వక మార్గదర్శకం. ఒక వ్యక్తిని సరిదిద్దడానికి, దిద్దుబాటు చేయడానికి, కరెక్షన్ చేయడానికి. నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించుము. ఏంటిదంట? నువ్వు ముందుకు జ్ఞాని అవుటకు ఆలోచన విని ఉపదేశం అంగీకరించు. నువ్వు ముందు జ్ఞాని కావాలంటే ఫస్ట్ ఆలోచన విను, పెద్దవాళ్ళు చెప్పేది విను, వాక్యం చెప్పేది విను. వినకపోతే ప్రయోజనం ఏంటి? యాకోబు 1వ అధ్యాయంలో చెప్పినట్టుగా 16-17 వచనాలు మనం చూసినట్టుగా, మీరు కేవలం వినువారు మాత్రమై ఉండి దాని ప్రకారం ప్రవర్తించకపోతే విన్న వాక్యం నిష్ప్రయోజనం. ఫస్ట్ వినండి, అంగీకరించండి దాన్ని. చూడండి, వినండి ఫస్ట్. పెద్దవాళ్ళు ఏం చెప్తారో వినండి, ఉపదేశం ఏం చెప్తుందో వినండి, వాక్యం ఏం చెప్తుందో వినండి, మీ నాయకులు మీకు ఏం చెప్తున్నారో వినండి, మీ యొక్క సంఘ పెద్దలు మీకు ఏం చెప్తున్నారో వినండి. విని అనుసరించండి, అప్పుడు మీరు జ్ఞాని అవుతావు. ముందుకు జ్ఞాని అవ్వాలంటే ఫస్ట్ ఉపదేశాన్ని వినాలి. నువ్వు ముందుకి ఒక మంచి తెలివికల్లో మంచి జ్ఞాని, అరే చాలా జ్ఞానయుక్తంగా ఉన్నాడు, తనకున్న వనరులను అన్నిటినీ చాలా జాగ్రత్త వాడుకుంటూ విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నాడు, ఆ జ్ఞాని అంట. బుద్ధిహీనంగా తప్పులు చేయడం, బుద్ధిహీనంగా అన్నిట్లో ఇరుక్కొని పోవడం, బుద్ధిహీనంగా ఆర్థిక సంబంధమైన సమస్యలు తెచ్చుకోవడం, బుద్ధిహీనంగా ప్రవర్తించడం, ఇది సరైన విధానం కాదు. క్రైస్తవునికి తగదండి. ఒకవేళ చేస్తే మార్చుకోవాలి, పొరపాట్లు చేస్తే వాటి నుంచి బయటపడాలి, సరిదిద్దుకోవాలా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తెస్సలోనిక పత్రిక బ్యాక్గ్రౌండ్ చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. తెస్సలోనిక పత్రిక ఒక మాట 5వ అధ్యాయంలో మీరు చూస్తే ఏముంటుంది అని అంటే,
పరుల జోలికి పోకుండా ఎవరి పని వాడు సొంతంగా చేసుకొని తన స్వహస్తంతో కష్టపడిన భోజనం తినాలని అంటే అక్కడ ఉంటుంది హెచ్చరిక. పౌలు కొంతమందికి ఆజ్ఞాపిస్తారు అన్న పని చేయని వాళ్ళనోడు భోజనం చేయడానికి అర్హుడు కాదు అని. నేను దాన్ని ఇంతకుముందు అంటే ఉన్నది ఉన్నట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేశాను. బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. నిన్న బ్యాక్గ్రౌండ్ తెలుస్తున్నప్పుడు దాన్ని బ్యాక్గ్రౌండ్ చదువుతున్నప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా హెబ్రూ పత్రిక అని. ప్రతి పత్రిక బ్యాక్గ్రౌండ్ తెలుసా. తెస్సలోనిక పత్రిక బ్యాక్గ్రౌండ్ ఏంటో. తెస్సలోనిక పత్రికలో పౌలు రెండో రాకడ గురించి మాట్లాడుతున్నాడు. యేసుప్రభు రెండో రాకడ గురించి మాట్లాడుతూ యేసుప్రభు వస్తాడు, సో మృతులైన వాళ్ళు తిరిగి లేస్తారు, సో కాబట్టి మనము ఇలా ఉండాలి, చనిపోయిన వాళ్ళ విషయంలో దుఃఖపడొద్దు, మనం కూడా ఈ మాటల చేత మళ్ళా లేస్తామని ఒకరితో ఒకరు ఆదరించుకోవాలి, ఇవన్నీ చెబుతూ పని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మీరు అంటే పని చేయనోడు భోజనం చేయడానికి అర్హుడు లేదు అనే మాట వినియోగిస్తాడు. దొంగిలివాడు ఇక మీద దొంగిలిగా అక్కర వాళ్ళు పంచిపెట్టుకోండి వీళ్ళు కలుగు నిమిత్తం తన స్వహస్తంతో కష్టపడి పనిచేయాలంటాడు. అసలు ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా. తెస్సలోనిక ప్రజలు ఏం చేశారు అంటే యేసుప్రభు రెండో రాకడ గురించి మాట్లాడడం వలన, యేసుప్రభు వస్తాడని చెప్పడం వలన కొంతమంది ఏం చేశారంటే యేసుప్రభు త్వరగా వస్తాడు, ఇక పని ఎందుకు చేసుకోవాలా, పని చేయాల్సినటువంటి అవసరం లేదు, యేసుప్రభు త్వరగా రాబోతున్నాడు, వస్తాడు కాబట్టి ఇక పని చేసి ఏం చేస్తాం, కాబట్టి పని మానేసిరా అనమాట. అది విషయం. చూడండి, బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి చూడండి. లేఖనము ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. వాళ్ళు అలా భావించారు. కానీ పౌలు అంటున్నాడు, అరే యేసుప్రభు వచ్చేది మాట వాస్తవమే, కానీ ఇప్పుడే రాడు, ఇంత నువ్వు అనుకున్నాడు టైంకు రాడాయన, కాబట్టి నువ్వు పని చేసుకో, యేసుప్రభు వచ్చేంతవరకు పని చేసుకో, కష్టపడి పని చేయి, తిను, నీ స్వహస్తంతో కష్టపడి నువ్వు తిను, ఇతరులు కూడా పెట్టు. ఈరోజు కూడా కొంతమంది క్రైస్తవులు అలాగే భావిస్తూ ఉంటారు. యేసుప్రభు వస్తున్నాడని చెప్పేసి ఇంకా వస్తాడు కదా ఏముందిలే అనుకొని సోమరితనంగా బ్రతకడమో లేకపోతే కావలసినంత కష్టపడకపోవడం కూడా చేస్తూ ఉంటారు. మేబీ అది ఎవరి లోపల ఉన్న తప్పే. కోర్స్ ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు మా ఇంట్లో ఒకటి గుర్తొస్తుంది. నేను 20 సంవత్సరాల క్రితము వైట్ రేషన్ కార్డు కోసం అప్లై చేయడానికి పోతే యేసుప్రభు వస్తలే ఎందుకులే రేషన్ కార్డు అని చెప్పేసి నేను కొంచెం ఇగ్నోర్ చేసాను. అప్పుడున్నటువంటి ఎమోషన్ వేరు, అప్పుడున్నటువంటి ఆలోచన వేరు. అయినా కూడా దాన్ని ఇగ్నోర్ చేయలేదు. 1-2 సార్లు ట్రై చేసినాం, రాలా. ఇక్కడికి వచ్చినా కూడా 3-4 సార్లు ట్రై చేసినాం, రాలా, వదిలేసినాం. రాకపోతే దానికి మనం ఏం చేయలేం. దానికి నేను దానికి కష్టపడాల్సిన పని కాదు. కానీ నాకు అప్పగించబడిన బాధ్యతలో యేసుప్రభు వస్తాడు కదా అని చెప్పేసి నేను కష్టపడకుండా ఉండట్లేదు కదా, అది ఇంపార్టెంట్. యేసుప్రభు త్వరగా వస్తాడని చెప్పేసి చేతులు ఎత్తేసుకొని ఖాళీ కూర్చోట్లేదు కదా. సో ఎవరైనా కానీ యేసుప్రభు వస్తున్నాడని చెప్తే ధనం పట్ల వ్యామోహం ఉండకూడదని, కష్టపడకూడదని ఎక్కడ చెప్పిందండి. ధనం మీద వ్యామోహం వెళ్ళకూడదు, ధనాపేక్ష ఉండకూడదు, కానీ కష్టపడి పని చేయాలి కదా. ఈరోజు మీకు తెలుసా ఒక ప్రాక్టికల్ విషయం చెప్తున్నా. ఒక మనిషి ఒక్క నెల జీతం లేకపోతే ఎంత వెయిట్ పడుతుంది తెలుసా అండి కుటుంబం మీద. అది చాలామందికి అర్థం కాదు. అర్థం చేసుకునే మెచ్యూరిటీ రావాలంటే చాలా కష్టమే. ఎందుకంటే నీకు ఆ పరిస్థితి, నీకు ఆ బరువు బాధ్యతలు మోసినప్పుడు తెలుస్తుంది. ఇండివిజువల్గా ఎవరన్నా నిజంగా కుటుంబాన్ని నడిపించి బరువు బాధ్యతలు ఒక నెల జీతం లేకపోతే ఏమంటే కరోనా టైంలో తెలిసింది చాలామందికి. ఒక నెల జీతం లేకపోతే భార్య భర్తలు కొట్టుకొని విడిపోయే పరిస్థితులు వచ్చినాయి ఒక్క నెల జీతం లేనందుకు. కానీ ఇది అర్థం కాదు. ఎప్పుడు అది ఇండివిజువల్ని జీవిస్తే తెలుస్తుంది, జీవించిన వాళ్ళకి తెలియదు ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను నా తల్లిదండ్రులను ఆధారపడి బతుకున్నాను, నాకు ఎప్పటికీ తెలియదు ఆ విలువ. ఒకప్పుడు అది జరిగింది. అంటే ఒక 25 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులను ఆధారపడినప్పుడు ఒక నెల డబ్బులు లేకపోతే ఏమవుతుంది అనేది వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. నాకు తెలియదు. నాకు జీతం రాకపోతే పోనీ జీతం రాలేదు అని నేను లైట్గా తీసుకుంటాను. కానీ జీతం రాకపోతే ఏమవుతుంది అనేది కుటుంబంలో భారం మోసడానికి అర్థమవుతుంది. సో ఇలా చాలా విషయాలు ఉంటాయి. మనం అందుకే ఎవరైనా మంచి జ్ఞానం అవ్వాలంటే వాళ్ళ ఉపదేశం అంగీకరించాలి. నేను ఏదైనా ఉపదేశం చెప్తే చాలా ఇబ్బందిగానే ఉంటుంది కొంతమందికి. నువ్వు ముందు జ్ఞానం అవ్వాలంటే ఉపదేశం అంగీకరించాలి కదా. సామెతలు 12:15 చదువుతారా ఒకసారి, చదివిరా త్వరగా. నేను ఒక 2 మాటలు చెప్పి ముగించాలి. హలో, మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది. చూడండి, 3 మార్గం మన దృష్టికి అదే సరైనది అనమాట. సామెతలు ఇంకో దగ్గర ఒకడు తన దృష్టి ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనా మన దృష్టికి అది న్యాయంగా అనిపిస్తుంది. ప్రతి దాంట్లో కవర్ చేసుకుంటాడు అనమాట. ఇగో పని ఎందుకు చేయట్లేదంటే ఇగో ఇది, పని ఎందుకు చేయట్లేదు, ఎందుకు పోవట్లేదంటే నాకు ఆ కారణం ఈ కారణం, ఇట్లా కారణాలనే ఉంటాయి అనమాట. ఏదో కారణం చూపిస్తూనే ఉంటారు. సామెతలో మాట సోమర్ దగ్గరికి వెళ్ళి పని చేయమంటే బయట సింహం పొంచి ఉండదు అంటాడు. అంటే ఏదో కారణం చెప్తారు అనమాట. నిజంగా నాడు సింహం ఉంటుందా? ఉండదు. ఇవన్నీ ఏంటి అంటే
మనం ఒక రోజు 10-12 గంటలు కష్టపడడం ఇష్టం లేనప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే మన మైండ్ ఒప్పుకోదన్నమాట. బాడీ కూడా సహకరించదు. మైండ్ ఒప్పుకోకపోతే బాడీ కూడా సహకరించదు మనకి వాసన చెప్పాలి అని అంటే. ఉం? ఈ చివరి 2 మాటలు చెప్పి నేను ప్రస్తుతానికి ఈరోజు అంశాన్ని ముగిస్తాను. అయిపోయింది. 9 నియంత్రణ, కట్టడి చేసి సరైన మార్గంలో ఉంచడం, సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. ఒకసారి సామెతలు 25:28 చదువుతారా? ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనస్సుని అంచుకొనలేని వాడును అంతే. ఏమంటున్నాడు? ప్రాకారము లేక పడిపోయిన పురము, పట్టణం ఎంతనో తన మనసును అదుపులో ఉంచుకోలేని వాడు కూడా అంతే. సో నియంత్రణ ఉండాలండి. మన ఆలోచనలకు నియంత్రణ ఉండాలి. దైవికమైనటువంటి అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ఒక పట్టణానికి, ఒక నగరానికి, ఒక రాజ్యానికి ప్రాకారం లేకపోతే ఏమైతే శత్రువులు ఈజీగా దాడి చేసేస్తారు. అలాగే మనసులు కంట్రోల్లో లేకపోతే మన ఆలోచనలు రకరకాలుగా దాడి చేయబడతాయి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఒక ఇడియం ఉంది. ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. అంటే ఖాళీగా ఉంటే అది అనేకమైన చెడులకు దారితీస్తుంది. ఖాళీ మనసు చాలా ప్రమాదం. నేను మొన్న ఒక సహోదరునితో మాట్లాడుతున్నప్పుడు అతను ఏమన్నాడు అని అంటే మాట్లాడుతూ ఈ విషయం, పని విషయం ఇద్దరం డిస్కషన్ చేసుకుంటున్నాం. పని యొక్క వాల్యూ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏమన్నాడంటే, అన్న మా డాడీకి ఒకసారి హార్ట్లో ప్రాబ్లం అయింది. ప్రాబ్లం అయిన తర్వాత రెస్ట్ 6 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. హార్ట్ ప్రాబ్లం కారణంగా 6 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. 6 నెలల తర్వాత ఏమన్నాడు అని అంటే, నేను పనికి వెళ్ళను, ఆఫీస్కి వెళ్ళను అన్నాడు. ఇంకా 6 సంవత్సరాలు సర్వీస్ ఉందంట జాబ్ చేయడానికి, గవర్నమెంట్ జాబ్. మళ్ళీ వాళ్ళ మమ్మీ ఉండి, ఏమండి ఆఫీస్కి వెళ్ళారంటే, నేను వెళ్ళను అన్నాడు. వెళ్ళనుగా, నాకు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, నేను ఇలాగే ఉంటాను అన్నాను. అదేలా అండి, ఇంకా 5-6 సంవత్సరాలు సర్వీస్ ఉంది కదా, వెళ్ళండి, మంచిది మంచిది కాదు అని అంటే వెంటనే ఆయన నెగిటివ్ అయిపోయి, అంటే ఇన్ని సంవత్సరాలు నేను పోషించినా ఇక నన్ను ఇక నుంచి ఒక 2 పూటలు భోజనం పెట్టడానికి కూడా మీరు ఇబ్బంది పెడుతున్నారా అని వాళ్ళ భార్యతో కూతురుతో ఆర్గ్యుమెంట్ చేయడం స్టార్ట్ చేసినట్టు ఆ రోజు నుంచి. జస్ట్ నాకు 2 పూటలు తిండి పెట్టడానికి మీకు ఇబ్బంది అవుతుందా? ఇన్ని రోజులు మిమ్మల్ని పోషించలేదా? చూడండి, ఎప్పుడైతే ఒక సైకలాజికల్గా మనసు ఒకదానికి ట్యూన్ అయిపోయింది అనుకో, చూడండి నెక్స్ట్ ఎంత ప్రమాదం ఆలోచించండి. చూడండి అది ఎక్కడికి వెళ్తుంది. వాళ్ళ ఉద్దేశం అది కాదు కదా, 2 పూటలు భోజనం పెట్టలేక కాదు ప్రాబ్లం, అవునా? నాకు కూడా 2 పూటలు ఎవరికైనా భోజనం పెట్టడం ప్రాబ్లం కాదు, కానీ విషయం అది కాదు. 2 పూటలు భోజనం దగ్గర కాదు. సమస్య అక్కడైతే అక్కడే పరిష్కరించుకోవచ్చు, కానీ అది కాదు. తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, అరే నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నానంటే చాలా తిట్టారంట. అరే బుద్ధుందా, ఎవడన్నా గవర్నమెంట్ జాబ్ 5-6 సంవత్సరాల సర్వీస్ వదులుకుంటాడా? 5-6 సంవత్సరాలు జాబ్ చేస్తే పెన్షన్ వస్తుంది, అవి వస్తాయి, ఇవి వస్తాయి, అవన్నీ కోల్పోతారా ఎవడన్నా, ఎంత బుద్ధిహీనుడు అని తిడితే అప్పుడు రియలైజ్ అయ్యి మళ్ళీ జాబ్కి వెళ్ళాడంట. నిజమే, అలా బుద్ధి చెప్పేటోడు ఉండాలా. ఇప్పుడు ఇంట్లో నేను ఒక్కనే చెప్పినానుకో, సంఘంలో నేను ఒక్కనే చెప్పినానుకో ప్రమాదం. బయట కూడా మీకు ఎవరైనా బుద్ధి చెప్పేటోళ్ళు ఉంటే తొందరగా మారుతారు, వాస్తవం చెప్పాలంటే. ఏమంటారు? నిజమే కదా, ఏ విషయంలోనైనా. దైవిక విషయాలు కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, పని విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు. నేను ఒక్కనే బుద్ధి చెప్తే ప్రమాదమే. ఇప్పుడు భార్య కూతురు మాట్లాడేసరికి ఆయనకు నచ్చలేదు. నాకు ఫుడ్ పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు అనుకున్నాడు. కానీ అసలు విషయం అది కాదు. ఫుడ్ పెట్టడానికి ఏమి ఇబ్బంది అండి? సో అందుకే మన థాట్ ప్రాసెస్ అనేది, మన మనస్సును కంట్రోల్ తప్పుతుంది. ఖాళీగా ఉంటే నిజంగా చెప్తున్నాను చాలా ప్రమాదం అండి. ఎందుకంటే అది అనుభవిస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్, నేను ఫుల్ టైం మినిస్టర్ని. అఫ్కోర్స్ నేను రోజు 10-12 గంటలు పని చేస్తున్నాను ఇప్పటికి ఇంట్లో కూర్చొని నోట్స్ తయారు చేసుకోవడం. అఫ్కోర్స్ అందులో 1 గంట 2 గంటలు వేస్టేజ్ పోతూ ఉంటుంది, ఖాళీగా ఉంటాం, లేకపోతే ఏదో అది చేసుకుంటూ ఉంటాం, అందులో డౌట్ లేదు. కానీ పూర్తిగా ఖాళీగా ఉంటే మనిషి చాలా డేంజర్, ప్రమాదంలో పడిపోతాడు. అందుకే ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటే అది చాలా ప్రమాదం. అది ఒక మనిషి 3 నెలలు 6 నెలలు ఖాళీగా ఉంటే ఏ వయసులో ఉన్న వాళ్ళైనా తర్వాత పనిచేయడం అంత సులువైన విషయం కాదు. నేను అది సైకలాజికల్ కోణంలో చెప్తున్నాను. కొంతమంది దాని ఫిజికల్ కోణంలో, ఆర్థిక కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. తప్పది. అది కేవలం అందులో ఆర్థిక కోణం, ఫిజికల్ కోణమే కాదు, అందులో సైకలాజికల్ కోణం ఉంది, మనసు సంబంధించిన శాస్త్ర కోణం ఉంది. అది నువ్వు మీరితే నువ్వు చేయలేవు. తర్వాత భార్య, పిల్లలు, అప్పుడు నీకు ఆర్థిక కోణం యొక్క సమస్యలు అప్పుడు అర్థమవుతాయి.
ఇప్పుడు అర్థం కావు ఎవరికైనా కానీ. సైకలాజికల్ కోణం అండి అది. పని చేయకపోవడం అనేది ప్రమాదం, చాలా ప్రమాదం. ఉమ్. అంటే మేము మొన్న సహోదరం ఎందుకు వచ్చింది ఆ టాపిక్ అంటే, ఎందుకు అన్యజనుల కంటే క్రైస్తవులు ఉన్న వాళ్ళే సోమరులుగా ఎక్కువ పని చేయకుండా కష్టపడకుండా ఉంటారు. అన్యజనులు అయితే కష్టపడతారు, సొంత ఇల్లు కొనుక్కుంటారు, కష్టపడతారు, బైకులు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు. కానీ మనకు అది అంత ఉండదు. అదే అర్థం కాదు. బైబిల్ అలా చెప్పలేదే. కష్టపడి సొంత ఇల్లు కొనుక్కోకూడదు, కారు ఓ, ఉమ్, బైక్ కొనుక్కోకూడదు, కారు కొనుక్కోకూడదు అని క్రైస్తవులకు అలాంటి ఉపదేశం లేదు. రేపటి గురించి చింతించడం కూడదని మాత్రమే ఉంది. కానీ ఈరోజు కష్టపడకూడదని లేదే. కష్టపడితే నువ్వు రేపటి గురించి చింతించాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఇదే ఏం నేర్చుకుంటారో నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి. ఉం? మేము యేసు ప్రభు రాకడ సమీపించిన కొలది ధనం మీద వ్యామోహం పెంచుకోవద్దనం కానీ కష్టపడకూడదని ఎక్కడ చెప్పలేదండి. కష్టపడాలి. నువ్వు ఈరోజు సంపాదిస్తే రేపు నిజంగా కష్టం వచ్చినప్పుడు రేపు నీకే కదా ఉపయోగపడేది. ఈరోజు నీ దగ్గర కావాల్సినంత ఉంటే, అకౌంట్లో నీకు కావాల్సినంత సేవింగ్స్ ఉంటే, రేపు ఏమైనా ప్రమాదం వస్తే అప్పుడు ఉపయోగపడేది నీకే కదా. ఓకే, ఎనీహో. అందుకే ఆ మనసు నియంత్రణలో పెట్టుకోవాలి. మనం ఖాళీగా ఉంటే మనసు కట్టడి తప్పుతుంది. ఖాళీ ఉంటే ఎవడు పడతాడు, దూరిపోతాడు. సాతానే దూరుతాడు. బైబిల్లో ఉంది కదా, ఖాళీగా ఉంటే ఇల్లు ఉంటే దయ్యం దూరుతుందని. ఊడ్చి అమర్చి ఉండుట చూసినప్పుడు అది ఎక్కువ ఇంకో 10 మంది దయ్యాలు పెట్టుకొని వస్తాంట. కోర్స్ ఇప్పుడు మన దయ్యం డైరెక్ట్ రాకపోవచ్చు, కానీ మన ఆలోచన ప్రభావితం చేస్తాయి. అనవసరంగా మొబైల్ చూస్తాం, అనవసరమైనటువంటి ఇంటర్నెట్లో చూస్తాం, రీల్స్, జోకులు, కామెడీ సీన్లు, ఇట్లా అన్ని టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది రోజంతా. మనకి ఫ్రూట్ఫుల్గా లైఫ్ ఉండదు ఇక. మన మనసును సంతోషపెట్టుకునే పరిస్థితి వస్తుంది ఇక. చివరిగా బోధ, విద్య, మంచి మార్గంలో పెట్టే విద్య. సామెతలు 4:13, 8:33 త్వరగా చదివితేనే ముగించేస్తాను. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాని పొంది ఉండుము. ఏంటిదంటే ఉపదేశమును విడిచిపెట్ట గట్టిగా పట్టుకోవాలంటే హత్తుకోవాలి. గట్టిగా పట్టుకోవడం అంటే దాన్ని ఆ, మంచిగా ఆ, హత్తుకొని ఉండాలా. దాన్ని పోనీయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది జీవ మార్గం అండి. ఉపదేశం కంటే మించింది నీకు ఏది లేదు. ఈరోజు మీకు నేను నచ్చకపోవచ్చు, కానీ రేపు జీవితంలో నష్టాలు చూసిన తర్వాత, ఇతరాతర ఇబ్బందులు చూసిన తర్వాత అది రేపు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ముందస్తుగా చెప్తే మీకు ఎవరికి నచ్చదు. పడిపోయిన తర్వాత అబ్బా అన్న చెప్పింది కరెక్టే, ఇట్లా వస్తే పడిపోతామని చెప్పిందని అప్పుడు అర్థమైతే ఇక ప్రయోజనం ఉండదు. అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతాం. చాలామంది అలాగే నేర్చుకున్నారు కొన్ని విషయాలు. పడిపోయేదాకా చూశారు. అప్పుడు అర్థమైంది, ఓకే అన్న అప్పుడే మీరు చెప్పి వినాల్సింది అని అనుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. 8:33. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండుడి. ఉపదేశం అంతే అంటే అమ్మా. నిరాకరించక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండమంటున్నాడు. అవునా? ఉపదేశంని జ్ఞానాభివృద్ధిని చేస్తుంది. మరి నీకు ఆ జ్ఞానం ఉంటే నువ్వే జీవించు. మాతో ఎందుకు చెప్పించుకుంటున్నావు? ఇంకో మాట చెప్తున్నాను. నీకు నిజంగా మీకు అంత జ్ఞానం ఉంటే చెప్పించుకోకండి. ఎందుకు చెప్పించుకుంటున్నారు? ఆ, మంచిదే కదా అది. నాకు కూడా ఊరట కలుగుతుంది. అరే నేను చెప్పకముందే చేసుకుంటున్నారా అనేది ఊరట కలుగుతుంది కదా. అలాంటి అవకాశం అని ఇవ్వండి. నాకు కూడా ఎవరితో చెప్పించుకోవడం ఇష్టం ఉండదండి. అందుకే నాకు నేనే ఫుల్ జాగ్రత్తలు తీసుకుంటాను. చాలా జాగ్రత్త పడతాను. ఇష్టం ఉండకనే. అలా అని చెప్పేసి ఈరోజు నేను దాన్ని తృణీకరించాను. ఎవరైనా చెప్తే తృణీకరించాను. చిన్నప్పుడు అలా ఎవరైనా ఏదైనా చెప్తే నాకు బాధ అనిపించేది. ఆ బాధను ఎందుకు పడాలని చెప్పేసి ముందే నేను జాగ్రత్త పడి తప్పులు చేయకుండా జాగ్రత్త పడడం నేర్చుకున్నాను. అలా అని చెప్పేసి ఇప్పుడు నేను ఎవరైనా ఉపదేశం చేస్తే నేను అద్భుతంగా తీసుకుంటాను. హృదయంలో పొడవబడినది కాబట్టే మారుతూ ఉంటాను. పుస్తకాలు చదివినప్పుడు, వేరే అన్న వాళ్ళు ఏమైనా మెసేజ్లు విన్నప్పుడు హృదయంలో పొడబడింది కాబట్టి అద్భుతంగా మారగలిగాం. అలాంటి వాళ్ళని నేను ఎప్పుడు దూరం పెట్టుకోను. అలాంటి దొరకాలి ఒకరిద్దరు. ఆ ఒకరిద్దరు నేను ఎప్పుడు దూరం పెట్టుకోలే. వాళ్ళకి దగ్గరలోనే టచ్లోనే ఉంటాను. సో ఎనీహో ఏదేమైనా కానీ ఉపదేశాన్ని హత్తుకోవాలండి. మంచి ఉపదేశం చేసేవాడిని కోల్పోకూడదు. ఉం? సో అందుకే మీకు బ్యాలెన్స్ చేస్తున్నాను. ఒకవేళ నీకు నచ్చలేదనుకో, ఎవరు చెప్పడం ఇష్టం లేదు, నువ్వే మారు. నీ అంతా నువ్వు మారి చూపించు. ప్రాబ్లం ఉండదు కదా. కోపం వస్తుంది, లేకపోతే నీకు బాధ అనిపిస్తుంది అనుకుంటే అంత ఒకరు చెప్పే స్థాయికి రాకు. మరి నువ్వు చెప్పించుకునే స్థాయిలో ఉండకు, చెప్పే స్థాయిలోకి వెళ్ళిపో, ప్రాబ్లం ఉండదు. నీకు అంత కోపం బాధ కలుగుతున్నప్పుడు చెప్పించుకునే స్థాయిలో ఎందుకున్నావు? చెప్పే స్థాయిలోకి రా, ఎదుగు, ఉన్నతంగా ఎదిగి చూపించు.
తప్పేం కాదు కదా, ఎదిగితే మంచిదే కదా, అందరూ మెచ్చుకుంటారు. అబ్బాయి ఏం ఎదిగిండు అబ్బా, అసలు ఏం మెచ్యూరిటీ, ఏం పరిపక్వతలోకి వచ్చాడు, ఎంత జ్ఞానం, ఎంత బుద్ధి కలిగిన వాడు, భలే కుటుంబాన్ని అన్నింట్లో భలే మేనేజ్ చేస్తున్నాడు, ఆర్థిక విషయాలు, కుటుంబాన్ని, భార్య పిల్లలు భలే అది చేసుకుంటున్నాడు, ఆ స్థాయికి రా. ప్రాబ్లమే ఉండదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఉపదేశం చాలా గొప్పది. అందుకే ఉపదేశం ద్వారా కానీ ఇతరాతుల ద్వారా దిద్దుబాటు, కరెక్షన్, సరైన ధారలో మనం జీవించడం చాలా ప్రధానమైనటువంటి విషయం. ఉమ్. చివరిగా తీర్పు అండి, 11వది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. తీర్పు, జడ్జ్మెంట్. ఇవన్నీ నువ్వు వినలేదనుకో, ఫైనల్ ఏం జరుగుతుందో తెలుసా? జడ్జ్మెంట్ యాజ్ కరెక్షన్. దేవుడు ఏం చేస్తాడంటే తర్వాత సరి చేయడానికి ఇచ్చే తీర్పు ఉంటుంది, ప్రమాదకరం అది. ఎనిమాలు చెప్పిన విననివాడు తనకు తానే నాశనం తెచ్చుకున్నాడు అని ఉంటుంది కదా. దేవుని దగ్గరికి వెళ్ళకూడదండి. మన పరిస్థితులు దేవుడే ఇన్వాల్వ్ అయ్యి మనకు తీర్పు తీర్చే స్థాయి దాకా వెళ్ళకూడదు. రక్షణ విషయంలో కానీ, ఆధ్యాత్మిక జీవిత విషయంలో కానీ, ఏ విషయంలోనైనా, కుటుంబ విషయంలో కానీ, ఏ విషయం ఆర్థికపరమైన దేవుడే ఇన్వాల్వ్ అయ్యేంత వరకు చూడకండి, అది మంచిది కాదు. అది చాలా ప్రమాదకరం దేవుడు ఇన్వాల్వ్ అవుతాయి. మనం చేసుకున్నానికి మనకు అప్పగించాడు, మనం చేసుకుంటే సున్నితంగా ఉంటుంది, బాగుంటుంది. కానీ దేవుడు ఇన్వాల్వ్ అవుతే ఎలా ఉంటుందండి? ఒకసారి చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలా ఉంది, ప్రవక్తలు ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలా ఉంది, దేవుడే ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలా ఉంది. డైరెక్ట్ ప్రవక్తల మాట వినకపోతే ఎవరు ఇన్వాల్వ్ అయ్యారండి? హలో, ఎవరు జోక్యం చేసుకున్నారు? బాగుంటుందా దేవుడు జోక్యం చేసుకుంటే? గట్టిగా దెబ్బ పడుతుంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇవి మనం కరెక్షన్, దిద్దుబాటు యొక్క అవసరత బైబిల్లో చాలా ఉందండి, చాలా నొక్కి చెప్తున్నాయి. అసలు సామెతల్లో దిద్దుబాటు గురించి, కరెక్షన్ గురించి, గద్దింపు గురించి చాలా మాటలు ఉన్నాయి. బైబిల్లో కూడా ఉంది. కొత్త నిబంధనలు కూడా ఇంత చూసాం. కొలస్సీ 1:18, అపోస్తల కార్యం 20:32-35 వచనాలు, మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయంలో కూడా బుద్ధి చెప్పేవారిని మన్నన చేయమంటాడు. మీ పైన నాయకులుగా ఉన్నవారు బుద్ధి చెప్పేవారు మన్నన చేయండి, గౌరవించండి, బుద్ధి చెప్పేవారిని అంగీకరించండి. అందరికంటే నిజంగా చెప్పాలంటే జ్ఞానం ఉన్నవాడు బుద్ధి చెప్పేవారిని ఎక్కువ ప్రేమిస్తాడు, ఎక్కువ హత్తుకుంటాడు. బుద్ధిహీనుడు బుద్ధి చెప్పే వాళ్ళకు దూరంగా ఉంటాడు. సో కాబట్టి మీరు ఏ లైన్లో ఉన్నారో చెక్ చేసుకోండి, ఏ లైన్లో ఉన్నారో చెక్ చేసుకోండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చెక్ చేసుకోండి. లాస్ట్ టైం చెప్పినట్టుగా తెలుసు కదా మనకి, కరెక్షన్ ఎలా ఉంటుంది అంటే, కరెక్షన్ చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ముళ్ళు గుచ్చిరు అనుకోకండి దయచేసి, ముళ్ళు తీస్తున్నారు అనుకోండి. ఎందుకంటే ముళ్ళు తీస్తే కూడా నొప్పి కలుగుతుంది, అవునా? ముళ్ళు కుచ్చినప్పుడు ఎంత నొప్పి కలుగుతుందో, తీస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువ నొప్పి కలుగుతుంది. ఏమంటారు, నిజమా కాదండి? హలో, అవునన్నా, అవునండి. ముళ్ళు గుచ్చినప్పుడు ఎక్కువ నొప్పి లేస్తుందా, తీస్తున్నప్పుడు ఎక్కువ నొప్పి ఉంటుందా? తీస్తున్నప్పుడే ఎక్కువ ఉంటుంది. తీస్తున్నప్పుడు ఎక్కువ నొప్పి ఉంటుంది. అందుకే కరెక్షను, నాలంటి ఎవరైనా మీకు కరెక్షన్ చేస్తే, నాలంటి ఎవరైనా కావచ్చు, తల్లిదండ్రులు మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా, తోటి పరిపక్వత కలిగిన సహోదరులు మీతో ఏదైనా చెప్పినప్పుడు ముళ్ళు కుచ్చుతున్నారు అనుకోకండి దయచేసి, ముళ్ళు తీస్తున్నారు అనుకోండి. ముళ్ళు తీసినా నొప్పి కలుగుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ ముళ్ళు ఉంది కాబట్టి నొప్పి కలుగుతుంది. ముళ్ళే లేకపోతే నొప్పి కలగదు, అక్కడ ముళ్ళు ఉంది కాబట్టి నొప్పి కలుగుతుంది. కాబట్టి ఎవరైనా మీకు కరెక్షన్ చేస్తున్నప్పుడు ముళ్ళు గుచ్చుతున్నారు అనుకోకండి, ముళ్ళు తీస్తున్నారని భావించండి దయచేసి. అప్పుడు మీకు ఇబ్బంది అనిపించదు. అయ్యో, నాకు ట్రీట్మెంటే కదా జరుగుతుంది, నన్ను సరి చేస్తున్నప్పుడే కదా ఈ పెయిన్ వస్తుంది, అంతే కదా. డాక్టర్లు ఏమైనా యాక్సిడెంట్ అవుతుంది, డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నప్పుడు నొప్పి పెరుగుతుంది ఇంకా, అవునా? అవునా అండి? గాయాల మీద స్పీడ్ రాస్తే నొప్పి కలుగుతుందా, మండదా? ఏదైనా సీరియస్ సర్జరీ ఉంటే నొప్పి కలుగుతుందా, కలగదండి? హీలింగ్ చేయడానికి కూడా నొప్పి కలుగుతుందండి. ఒక వ్యక్తిని హీల్ చేయడానికి, కరెక్షన్ చేస్తున్నప్పుడు, బాగు చేయడానికి కూడా ఖచ్చితంగా నొప్పి ఉంటుంది. బాగు చేస్తున్నప్పుడు, దెబ్బ తగిలినప్పుడే కాదు, గాయమైనప్పుడే కాదు, దాన్ని బాగు చేస్తున్నప్పుడు కూడా నొప్పి ఉంటుంది. అలాగే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీకు ఎలా ఉంటుందో, అలాగే సరి చేస్తున్నప్పుడు కూడా పెయిన్ ఉంటుంది. కాబట్టి మేము సరి చేస్తున్నప్పుడు ఎవరు దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు, ఆ పెయిన్ని, ఆ బాధని, ఆ నొప్పిని నెగిటివ్గా తీసుకోవద్దు దయచేసి. అందుకే మిమ్మల్ని ప్రేమతో బ్రతిమలాడుకుంటున్నాను, ఎవరం కరెక్షన్ చేసినా ముళ్ళు గుచ్చుతున్నారు అనుకోకండి, ముళ్ళు తీస్తున్నారని భావనలోకి రండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఆల్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైనటువంటి మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అత్యద్భుతమైన కృపను బట్టి, మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై నీకు స్తోత్రాలు. ఒక్కొక్క మాట ప్రభా అందరి హృదయాల్లో స్థిరపరచుకోవడానికి ఈ వాక్యం ద్వారా ప్రభా మారి, నీ స్వరూపితలోకి, నీ పోలికలోకి ప్రభా మారటానికి, వారి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్థానంలోకి రావడానికి మీరు ఎక్కువ కృప చూపించమని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రభా దీన్ని ఎవరు నెగిటివ్గా తీసుకోకుండా ఉండటానికి సహాయం దయచేయండి. ఈ 10 పాయింట్స్
బైబిల్లో చెప్పబడినటువంటి గద్దింపుకు సంబంధించినటువంటి 10 మాటలను ప్రభా అన్నీ ఒకే రిలేటెడ్, బట్ అలా అర్థం కావడానికి ఇన్ని కోణాల్లో చెప్పడం జరిగింది. దిద్దుబాటు చాలా ప్రాముఖ్యమైనది. కరెక్షన్ ప్రభా, మేము వంకరగా ఉన్న వాటి చక్కగా చేసుకోవడం, సరైనటువంటి క్రమంలోకి రావటం ప్రభా, మా బుద్ధిని, వంకర బుద్ధిని, వాక్యానికి విరుద్ధమైనటువంటి బుద్ధిని, నీ వాక్యాన్ని జ్ఞానాన్ని త్రోసిపుచ్చేటువంటి వంకర బుద్ధిని అన్ని పక్కన పెట్టేసి సరైనటువంటి జ్ఞానంలోకి రావడానికి మాకు కృప చూపించండి. నీ ప్రేమలో ఎదగటానికి, నీ యొక్క గుణలక్షణాలు ఎదగటానికి ప్రభా, ఈ ఉపదేశాలను అంగీకరించే స్వభావంలోకి మేము రావడానికి కృప చూపించండి. తల్లిదండ్రుల ఉపదేశాన్ని పిల్లలు, నాయకుల ఉపదేశాన్ని సంఘము, పెద్దల పరిపక్వత కలిగిన ఉపదేశాన్ని తోటి సహోదరులు అంగీకరించేటువంటి ప్రభా, ఆ విధేయత కలిగినటువంటి స్వభావంలోకి అందరూ మారటానికి కృప చూపించండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమ కలిగిన వాళ్ళు, మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి శిక్షిస్తున్నారు, గద్దిస్తున్నారు. ప్రేమలో శిక్ష, గద్దింపు ఖచ్చితంగా ఉంటుందని నీ లేఖనం సెలవిస్తుంది ప్రభా. మేము నిజమైనటువంటి ప్రేమ కలిగిన వాళ్ళం కాబట్టే ప్రభా, లోపల ప్రేమించకుండా బయటికి గద్దిస్తున్నాం ప్రభా. అందుకే లోపల ప్రేమించడం కంటే బహిరంగం గద్దిస్తేనే దానివల్ల ఎదుటి వ్యక్తి మేలు పొందుతాడు, క్షేమం చెందుతాడు అనేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సత్యాన్ని మీరందరూ గ్రహించడానికి సహాయం దయచేయమని, అందరూ కూడా వారి ఎదుట సరిదిద్దేటువంటి, తప్పుదిద్దేటువంటి, బుద్ధి చెప్పేటువంటి, గద్దింపు చేసేటువంటి పనులు ప్రభా మేము చేయడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం. ఈవెన్ కొలసి 3:16 కూడా ప్రభా, ఆత్మ సంబంధమైన పాటలతోనూ కీర్తనలతోనూ ఒకరినొకడు బుద్ధి చెప్పుకోమని చెప్తుంది, ఒకరినొకడు ఉపదేశించుకోమని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభా, మేము ఏదో రకంగా మేము స్థానిక సంఘానికి ప్రభా, కుటుంబంలో వారికి మేలు కలిగించే విధంగా బుద్ధి చెప్పేవారిగా ఉండటానికి కృప చూపించండి. పౌలు కొన్ని పత్రికలకు రాస్తూ మీరు సమస్త మనుషులకు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని మెచ్చుకుంటున్నాడు ప్రభా. అలాగా మేము కూడా ఆ మెచ్చుకునేటువంటి స్థాయికి వచ్చే విధంగా సంఘము ఎదగటానికి కృప చూపించమని మా ప్రార్థనలు వింటున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వీరందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.